నెక్స్ట్ మళ్ళీ రీచ్ అయ్యి హలో. యా, హాయ్ విజయ్ గారు, మీ వాయిస్ కొంచెం స్టక్ అవుతున్నాడు, చెప్పండి. నెక్స్ట్ రీచ్ అయిన అవుతాను. యా, ఓకే. యా, మనీ మనీ గారు, మీరు మాట్లాడతారు. హలో. యా గౌతమ్, యా ప్లీజ్ క్యారీ ఆన్ గౌతమ్. యా, నేనేమనుకుంటున్నా అంటే అత్యాచారాలను అరికట్టడంలో వైఫల్యం ఎవరిది అనే దానికంటే ముందు మనం అత్యాచారం అంటే ఏంది, హౌ డు వి డిఫైన్ ఇట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని నా ఉద్దేశం అన్నమాట. సో అంటే అత్యాచారాన్ని ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క కోణంలో చూస్తాడు. అంటే ఇన్ని సంవత్సరాలు మనం అంటే ఒక అమ్మాయి అత్యాచారం చేయబడ్డది, షీ లాస్ట్ సంథింగ్, అంటే ఆమె డిగ్నిటీ కోల్పోయిందని, షీ లాస్ట్ సంథింగ్, ఆమె ఏదో కోల్పోయిందని అనే మాటలు వింటూ ఉంటాం అన్నమాట. సో దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఏం చేస్తారు, మీరు పాత సినిమాలు చూస్తే దే గెట్ విక్టిమ్ మ్యారీడ్ టు ద క్రిమినల్ అన్నమాట. సో అందుకని మనం అసలు అత్యాచారం అంటే ఏంది, హౌ డు వి డిఫైన్ ఇట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అంటే నేను ఎట్లా చూస్తా, నువ్వు ఎట్లా చూస్తావు, రాహుల్ ఎట్లా చూస్తాడు, మిగిలిన వాళ్ళందరూ ఎట్లా చూస్తారు. సో ఇట్ ఈస్ బెటర్ టు స్టార్ట్ విత్ డెఫినేషన్ ఆఫ్ ఇట్. సో దాన్ని డిఫైన్ చేస్తే బెటర్ ఉంటుందని నా ఉద్దేశం అనమాట. సో లెట్ us నేను స్పీక్. నేను చెప్పొచ్చా అంటే అసలుకి నా దృష్టిలో అత్యాచారం అంటే ఏంటి అని. యా యా ప్లీజ్. సో ఇప్పుడు నాకు అత్యాచారంకి కోర్ లో నేను ఇక్కడ ఏం చూస్తా అంటే కన్సెంట్ ఉంటది. సో ఎవరి సమ్మతం అన్నా లేకుండా మనం వాళ్ళకి ఏమన్నా చేస్తే అది ఎంత దూరం అన్నా కావచ్చు. అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ చేస్తే అది రేప్ అయిపోతుంది, అత్యాచారం అయిపోతుంది. కన్సెంట్ లేకుండా మనం వాళ్ళ వెంట పడితే హరాస్మెంట్ అవుతుంది. ఓకే, సో ఏదైనా కూడా లాస్ట్ కి మొత్తానికి దాని కోర్ లో కన్సెంట్ అనేది ఒకటి ఉంటది. అది బిగ్గెస్ట్ వర్డ్ అని ఉంటది. అది అమ్మాయిలనే కాదు, అబ్బాయిల మీద జరిగినా కూడా అంతే. లైక్ మనం వింటుంటాం జైల్లో లైక్ మోర్ ఫెమినిన్ లుకింగ్ మెన్ మీద అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. అండ్ స్కూల్లో బుల్లింగ్లు అవుతా ఉంటాయి పిల్లల మీద. సో ఏదైనా కూడా వాళ్ళ సమ్మతం లేకుండా వాళ్ళ మీద ఏం చేసినా కూడా ఇట్స్ డిఫరెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోస్ట్ అవుతుంది కామెడీస్ లో, ఓకేనా. దాంట్లో ఆ హోస్ట్ వస్తాడు తిట్టండి నన్ను అని చెప్పి, ఓకేనా. దర్ ఇస్ అ స్పేస్ ఫర్ డూయింగ్ ఎనీథింగ్. అండ్ సో అట్లా కన్సెంట్ ఉన్న చోట అక్కడ ఏం జరిగినా కూడా ఇట్స్ ఫైన్. అండ్ దట్ టు అప్ టు ద లిమిట్స్. ఆబ్వియస్లీ వాళ్ళు చెప్తారు ఎక్కువైపోయింది ఇప్పుడు ఆపేసేయండి అన్నట్టు. అప్పుడు దాకా చేస్తే ఇట్స్ ఫైన్. బట్ కన్సెంట్ లేని చోట ఏం చేసినా కూడా అది అత్యాచారం అని నేను నమ్ముతా. ఇది పర్సనల్ గా నా డెఫినేషన్. బట్ దట్స్ అ గుడ్ పాయింట్. అంటే అత్యాచారం అంటే ఏంటి దాని ముందు ఆలోచించాలి అన్నది, దట్స్ అ వెరీ గుడ్ పాయింట్. మేబీ ఇప్పుడు శివ గాని, అంటే ఇక్కడ ఇంకెవరున్నారు, విజయ్ గారు ఆర్ నరసింహ గారు, మణి గారు, మీరు చెప్పొచ్చు. అంటే మీ దృష్టిలో అత్యాచారం అంటే ఏంటిదని చెప్పి. మణి గారు మేబీ మీరు. థ్యాంక్ యూ రాహుల్, థ్యాంక్స్ ఫర్ ఒపీనియన్. యా మణి గారు, మీరని చెప్తారా? వీరేష్ గారు, నరసింహ గారు, సో మీ దృష్టిలో అత్యాచారం అంటే ఏంటి? ఒక చిన్న పాయింట్ ఇక్కడ మాట్లాడాలి అందరు, ఎందుకంటే మనం మోనోలాగ్ పెట్టుకోలేదు కదా, సిటిజన్స్ డైలాగ్ అని పెట్టుకున్నాం. సో డైలాగ్ లో అందరూ మాట్లాడాలన్నదే ఇక్కడ పాయింట్ అన్నమాట. సో ఏమి అట్లా నేను మాట్లాడితే ఏముంటది అది ఇది అని చెప్పి ఏమనుకోకండి. దిస్ ఇస్ అ సేఫ్ స్పేస్. అందరూ మీకు అనిపించింది చెప్పండి. డెఫినెట్లీ. వీరేష్ గారు హాయ్, మీరు మైక్ ఆన్ చేసుకున్నారు. నరసింహ గారు, యా ప్లీజ్ మాట్లాడండి. అంటే
మేబీ మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. నరసింహ గారు మీరు మాట్లాడతారా? యా అన్న, ఆ, మాట్లాడండి, 2 minutes మాట్లాడండి మీరు ప్లీజ్. అది మేల్ అయినా కానివ్వండి, ఫీమేల్ అయినా కానివ్వండి, అసలుకి ఒకరికి ఇష్టం లేకుండా వారి శరీరాన్ని తాకడం కానీ, అసలు వాళ్ళ జోలికి వెళ్ళడం కానీ కరెక్ట్ కాదు అది. అటువంటిది ఆ, వారికి ఇష్టం లేకున్నా వాళ్ళు చెప్తున్నారంటే ఆ మాటల కాడికి ఆగిపోతే అది హరాస్మెంట్, మీరు చెప్పినట్లే అన్న రాహుల్ అన్న. అలాగే మొత్తానికి లొంగ తీసుకున్నట్లయితే అది అత్యాచారం కిందకి వచ్చేస్తుంది. నేను అనుకున్న నా అభిప్రాయం అది. గ్రేట్, థ్యాంక్ యూ. వీరేష్ గారు మీరు ఇందాక మైక్రోఫోన్ ఆన్ చేసుకోండి, ఏదో చెప్దాం అనుకున్నారు, దయచేసి చెప్పండి. ఆర్ మణి గారు అయినా పర్లేదు. హాయ్ విజయ్ కుమార్. సో యా గౌతమ్, మేబీ నువ్వు క్వశ్చన్ అడిగి ఉండే కదా. సో వాట్ ఈస్ అత్యాచారం అకార్డింగ్ టు యూ? Do you agree with what I and నరసింహ గారు చెప్పినట్టు, ఆర్ ఏదైనా అలగ్ డెఫినేషన్ ఉందా మీ తరపున? I completely agree with what you have said and what Narasimha garu has said. నా ఉద్దేశం ఏంటంటే, ఒకరు అనుమతి లేకుండా, వాళ్ళ కన్సెంట్ లేకుండా వాళ్ళ పర్సనల్ స్పేస్ ని ఇన్వేట్ చేయడం, సో దాంట్లో వాళ్ళ బాడీకి సంబంధించిన ఎటువంటి స్పేస్ లోకైనా అంటే వాళ్ళు టూ పర్సనల్ అనుకునే దాంట్లోకి ఇన్వేట్ చేస్తుంటే ఒక మనిషి, దాన్ని ఐ కన్సిడర్ ఇట్ యాజ్ రేప్. సో డిపెండింగ్ ఆన్ ద, ఇప్పుడు డస్ ఇట్ బికమ్ రేప్ ఓన్లీ వెన్ దెర్ ఈస్ వెజైనల్ పెనిట్రేషన్ అంటే ఐ డు నాట్ థింక్ సో. సో ఇట్స్ అ లార్జ్ స్పెక్ట్రమ్. అంటే ఇప్పుడు బస్ లో అవతల వాళ్ళకి కనపడకుండా టచ్ చేయాలనుకునేవాడికి, సో వెజైనల్ పెనిట్రేషన్ ఫోర్స్ఫుల్ గా చేసి రేప్ చేసేవాడికి ఐ డు నాట్ సీ అ డిఫరెన్స్. సో ఎవడి లెవెల్ ఆఫ్ పర్వర్షన్ తోటి వాడు బిహేవ్ చేస్తున్నాడు అనమాట, బట్ ఇంటెన్షన్ ఒకటే. సో వీడికి ఛాన్స్ దొరికితే బస్సులో ఉన్నోడికి వాడు అది కూడా చేస్తాడు. సో ఈ లార్జ్ స్పెక్ట్రమ్ లో వాట్ ఎవర్ ఇస్ కమింగ్ ఐ సీ ఇట్ యాజ్ రేప్. ఐ సీ. సో హరాస్మెంట్ కి రేప్ కి నువ్వు డిఫరెన్షియేట్ చేయట్లేదు. యా, ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ ఛాన్స్ కదా, అంతే. యా, దట్ ఈస్ అ వెరీ గుడ్ పాయింట్. సో అంటే ఈ ఉద్దేశాలు ఉన్న వాళ్ళు ఎవరు మన చుట్టూ? సో ఈ ఉద్దేశాలు ఉన్న వాళ్ళని పిక్ చేసి నువ్వు ఒక గ్రూప్ గా కలెక్ట్ చేస్తా ఉంటే యు సీ లాక్స్ అండ్ లాక్స్ ఆఫ్ పొటెన్షియల్ రేపిస్ట్ అరౌండ్ యూ. సో ఇట్స్ అ వెరీ సీరియస్ ప్రాబ్లమ్ దట్ వీ నీడ్ టు టాక్ అబౌట్. అండ్ నేను ఈ రేప్ అంటే ఏంది అనేది ఎందుకు రేజ్ చేసిన అంటే, నేను రీసెంట్ గా చాలా సినిమాలు చూస్తుండే. ఈవెన్ మీరు పెద్దరాయుడు సినిమా చూసినా కూడా రజనీకాంత్ సేస్ ఆ అమ్మాయి రేప్ అయిపోయి ఉంటది, తాళి తీసుకెళ్లి కట్టేయరా అని చెప్తాడు. సో అక్కడ ఆమె ఇష్టము రజనీకాంత్ అడగలేదు, వాడు అడగలేదు. సో బేసిక్ గా ఏంటంటే ఆ ఉమెన్స్ కన్సెంట్ ఆర్ వాట్ షీ లైక్స్ ఇక్కడ ఇమ్మెటీరియల్ అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ రేప్ అలాగున్నది, డిఫరెంట్ ఉన్నది. వాళ్ళ డెఫినేషన్ ఆఫ్ రేప్ ఏంది? వీడు ఆమెకి వెజైనల్ పెనిట్రేషన్ చేస్తే షీ లాస్ట్ హర్ డిగ్నిటీ, సో ఆమె చెడిపోయింది అనే పదం వాడతారు అనమాట. సో హౌ టు బ్రింగ్ ఇట్ బ్యాక్? గెట్ హర్ మ్యారీడ్ టు ద వెరీ సేమ్ పర్సన్ హూ ఇస్ అ క్రిమినల్. Even courts are doing that even now.
చాలా కోర్ట్స్ వాళ్ళకి మాట్లాడుకునే అవకాశం ఇస్తుంది. సో యాక్చువల్లీ 95% ఆఫ్ కేసెస్ లో, అత్యాచారం జరిగిన కేసెస్ లో, ఇట్ ఈస్ డన్ బై సమ్వన్ హూ ఈస్ అ ఫ్యామిలీ మెంబర్ Yeah. ఆర్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ మెంబర్ ఆర్ ఫ్రెండ్ సర్కిల్ ఆర్ అన్ అక్వైంటెన్స్. సో బేసికల్లీ 95% అట్లా అయిపోయేసరికి రిపోర్టింగే జరగదు Yeah. ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నువ్వు చెప్పినట్టు ఇట్లా అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్స్, ఇట్లా పెళ్లి చేసేయడము, కోర్ట్ సజెస్ట్ చేస్తున్నది అవుట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్ట్స్. ఇఫ్ యూ డిగ్ బ్యాక్ టు సమ్ రీసెంట్ కేసెస్ ఆల్సో జడ్జెస్ చెప్తున్నారు అంటే డూ యూ లైక్ టు మ్యారీ హిమ్, వాడు పెళ్లి చేసుకుంటే వాట్ ఈస్ దట్ అంటే పెళ్లి చేసుకుంటే సెట్ అయిపోతుందా? అది కాదు కదా. క్రిమినల్ ఇస్ అ క్రిమినల్. అంతే అంతే. సో సో దట్ ఈస్ డిస్కస్టింగ్ టు హియర్. హౌ ఆర్ వి లుకింగ్ ఎట్ ఇట్? సో హౌ ఆర్ వి లుకింగ్ ఎట్ ఇట్ అనేది మనకు తెలియకపోతే దానికి సొల్యూషన్ మనము డిఫరెంట్ వేస్ లో ఎత్తుక్కుంటాం. కరెక్ట్. అట్లా. సో అది బేసిక్ గా. సో ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు కంటిన్యూ రైట్. హేమంత్ జాయిన్డ్ us. హేమంత్, హాయ్. మీరు మైక్రోఫోన్ ఆన్ చేసుకోవాలి, ఆఫ్ ఉంది. సో యా, థ్యాంక్ యూ గౌతమ్. యాక్చువల్లీ నిజంగా నువ్వు చెప్పిన పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్. రేప్ అనే విషయానికి వస్తే ఓన్లీ ఫిజికల్ గా మాత్రమే కాదు, వెర్బల్ గా కూడా ఒక పర్సన్ యొక్క ప్రైవేట్ స్పేస్ ని మనం ఆక్యుపై చేసినట్టయితే దాన్ని అత్యాచారం కిందకే కన్సిడర్ చేయబడతారని చెప్పేశారు. యా, అరే అసలు ఈ అత్యాచారాలను ఎలా అరికట్టవచ్చు? మీరెవరైనా చెప్పాలనుకుంటున్నారా? వీరేష్ గారు, మణి గారు, హేమంత్. సో మన యా వీరేష్ అండి. అయితే రేప్ అనేది కాన్సెన్సువల్ సెక్సువల్ రిలేషన్షిప్ కాదు. కాన్సెంట్ ఉన్న దగ్గర అది రేప్ అనబడదు. కాన్సెంట్ లేక అంటే అయిష్టంగా చేసే ఇంటర్ కోర్సు, వ్యాజినల్ ఇంటర్ కోర్సు రేప్ అనబడుతుంది. నాకు అంటే లాలో నాలెడ్జ్ లేదు, కామన్ అండర్స్టాండింగ్ తో మాట్లాడతాను. రేప్ అనబడుతుంది. ఇక మిగిలిన గిచ్చడాలు, గీకడాలు, మ్యూచువల్ ఫ్లీటింగ్, అదేంటంటే కామన్ గా యాక్సెప్టబుల్ ఫ్లీటింగ్ ఎక్కడన్నా అకేషన్స్ అవుతాయి, క్లాస్మేట్స్, రూమ్మేట్స్, రిలేటివ్స్, నైబర్స్. మ్యూచువల్ ఫ్లీటింగ్ ఏంటంటే అది క్యాజువల్ ఎవ్రీవేర్. దట్ ఈస్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఎ క్రైమ్. తర్వాత లేదు, అది లేకుంటే ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ అప్రిషియేషన్ ఫర్ బ్యూటీ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ బిలాంగింగ్నెస్ ఎక్స్ప్రెషన్. అట్లాంటివి ఏంటంటే అట్లా అవుతుంటాయి. యూజువల్ గా అవకాశం దొరికితే ఏంటంటే మా ఆట, ఎస్పెషల్లీ మన టీనేజ్ లో మా పిల్లలు పెరిగేటప్పుడు ఎవరికైనా, హ్యూమన్ కి ఎవరికైనా టీనేజ్ లో సెక్సువల్ అరౌజల్ వచ్చిన టైంలో అక్కడ ఒకటి ఫిజికల్ గా ఆడాలని అది తాపత్రయం న్యాచురల్ ఉంటది అనమాట. అప్పుడు మన కల్చర్ లో పక్క కూర్చోవడం కానీ ఆడటం కానీ అది నాట్ అలౌడ్. దట్ ఈస్ క్రైమ్. ఏంటంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అట్లా కానీ. ఇక మూడవది వచ్చి ఏంటంటే మ్యారేజ్ అయ్యే వరకు కూడా స్త్రీని నిజంగా తాకడము, నవ్వటము, ముద్దు పెట్టుకోవటము, కౌగలించుకోవటము, అంటే సెక్షువల్ అరైవల్స్ తోటి కొంచెం అప్రిషియేషన్ తోటి అసలు యూజువల్ గా సాధ్యం కాకపోయేది. ఇప్పుడు పరిస్థితులు మారినాయి, సాధ్యం కాకపోయేది. దానివల్ల సెక్సువల్ సప్రెషన్ వల్ల ఇదేంటంటే ఎట్లాగా అంటే ఎట్లాగో సెక్స్ దొరకదని చెప్పి బాగా క్రేవింగ్ ఎక్కువైన తర్వాత దొరకంది. న్యాచురల్ గా మ్యాన్ గోస్ ఫర్ క్రైమ్. ఐ డోంట్ సే క్రైమ్ అంటే అది న్యాచురల్ అని అనను, బట్ ఏంటంటే ఒక ఎక్స్ట్రాడినరీ సప్రెషన్ కనుక సొసైటీలో అయితే అగైన్స్ దట్ న్యాచురల్ థ్రెషోల్డ్ దాటితే న్యాచురల్ గా మ్యాన్స్ యాక్షన్ విల్ క్రాస్ ద థ్రెషోల్డ్స్ వాట్ ఎవర్ ఇట్. అంటే ఇదేంటి క్రైమ్, ఎనీ క్రైమ్ ఇట్ బి. ఏంటంటే ఒక పిల్లిని కూడా లోపలేసి బాగా కొడితే గొంతు బట్టి చంపేస్తారు. దానికి చంపటం అది క్రూర మృగం కాదు, కానీ దానికి తెలిసిపోవాలి ఏంటంటే వీడు నన్ను వదలడు, ఈ రూమ్ లోంచి నన్ను తప్పించుకోలేను, వీడు నన్ను కొడుతూనే ఉంటాడని దానికి అర్థమైతే గొంతును పట్టి పికిలించి మనం చంపేస్తుంది. అదేంటంటే పిల్లికున్న లక్షణం. అది ఇదన్న మ్యాన్ ఏంటంటే ఎప్పుడు
ఈ సప్రెషన్ వల్ల సెక్స్ అర్జ్ కొట్ట మన డిసాటిస్ఫైడ్ ఉండేసరికి ఎక్కడో ఒక దగ్గర క్రైమ్ లిమిట్ దాటుతుంది. అయితే క్రైమ్ ఇక మళ్ళీ మనకి ఏంటంటే ఈ వ్యాజినల్ ఇంటర్ కోర్సు మన శాంక్టిటీ ఎప్పుడైతే ఏంటి మన ఇది వ్యాజినల్ ఇంటర్ కోర్స్ జరుగుతుందో వాళ్ళు చెడిపోయిండ్రు, వాళ్ళు మైల పట్టిండ్రు, వాళ్ళని ముట్టుకోవద్దు, అది చెడిపోయిన మాలు ఇట్లాగా ఏంటంటే సెకండ్ అయిందా నేను థర్డ్ అయిందా ఇట్లాగా అంటే వ్యాజినల్ అదేంటి ఆ పొర మామూలుగా రన్నింగ్ చేసే వాళ్ళకి బరువులు ఎత్తే వాళ్ళకి కూడా చిరిగిపోతుంది. అదేదో పెద్దగా ఇదైనట్టుగా ఇది చేయటం అంటే ఆ శాంక్టిటీ ఓవర్ శాంక్టిఫై చేసేసరికి అది ఏంటంటే సెక్స్ అందకుండా పోతుంది. అందకుండా పోయేసరికి ఎక్కడో ఒక దగ్గర అది రిఫ్లెక్ట్ అవుతుంది. అది పర్వర్షన్ కంపల్సరీ అన్నమాట. అంటే అది హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ ఓరేషియస్ రీడింగ్ కానీ అంటే అబోవ్ నార్మల్ ఇంటరాక్షన్ లో కానీ ఆ మైండ్ లో ఉన్న ట్రైట్స్ అన్ని ఏమన్నా సాప్ అయితే కానీ యూజువల్ గా అది ఎక్కడో ఒక దగ్గర పర్మిషన్ తీసుకుంటది. ఐదర్ యాంగర్ ఎట్ పాస్ ఆర్ సప్రెసింగ్ సంబడి ఆర్ ఏంటి మన వాల్గర్ జోక్స్ తర్వాత ఇట్లాంటిది, తర్వాత హోమోసెక్స్, లెస్బియన్ సెక్స్ ఇట్లాంటి దగ్గర ఎక్కడో ఒక దగ్గర యానిమల్ సెక్స్ ఇట్లాంటి దగ్గర ఎక్కడో ఒక దగ్గర పర్వర్షన్ తీసుకుంటారు. ఇక అదంటే సెక్చువల్ సొసైటీలో ఈ సప్రెషన్ ఇది ఉండేసరికి అది తీసుకుంటుంది. ఇక మూడోది క్రైమ్ అంటే క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అని వాడికి ఏంటంటే ఒకటి భూతం పడుతుంది అనమాట. అదేంటి ఆ భూతం పట్టినప్పుడు వాడికి లా గాని మనిషి గాని కనబడడు. ఏంటి ఈవెన్ మన పురాణాలలో కూడా ఏంటి రాక్షస వివాహం అని ఉండేది. అయితే అప్పుడు వివాహానికి ఒక ఇన్స్టిట్యూషన్, రాక్షస వివాహం జరపబడిన స్త్రీ మాత్రమే కొద్ది రోజులకు ట్రామాటిక్ కండిషన్స్ లోనయ్యేది. కానీ ఆ వివాహం తర్వాత భార్య అయిపోయేది, భార్యగా ఉండేది, వాడు భర్తగా ఉండేవాడు, ఇద్దరు కుటుంబం ద్వారా ఇది చేసేవాళ్ళు. మూడవది ఏంటంటే సెక్సువల్ ఇంటర్ కోర్స్ చేసిన వాడికి రేపు అయిన తర్వాత మళ్ళీ మీరు పెళ్లి చేసుకుంటారా అంటే కలిసి ఉంటారా, మరి ఒకరికొకరికి ఇష్టం ఉందా, ఏదో ఇప్పుడు ఎట్లాగా అంటే సరే ఒకరికొకటి మ్యూచువల్ కాన్సెన్సువల్ సెక్సువల్ ఇది ఉందే కానీ ఎవడో చూస్తున్నాడు అని చెప్పి అరిసింది అనుకోండి అమ్మాయి, ఏంటంటే అది రేప్ అయిపోయింది. యాక్చువల్ అది కాన్సెన్సువల్ ఇంటర్ కోర్స్. దాని ఏంటంటే ఎవడో చూస్తున్నాడు అని చెప్పి అమ్మో 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 అని అరిచేసరికి వాడు విక్టిమ్ అయిపోయిండు, ఈవిడేమో సంసారం అయిపోయింది. ఏంటంటే ఇవి వేరియస్ కండిషన్స్ ఉంటాయి. ఎక్కడి వరకు కాన్సెన్సువల్, ఎక్కడ లిమిట్ క్రాస్ అవుతుంది. ఇక ఫిజికల్ గా రేపు చేయటం అంటే అది ఫిజికల్ రేపు చేసే టైంలో ఏంటి స్త్రీ అండర్ గోయింగ్ టెన్షన్ ప్రెషర్ ఎక్కువ ఉంటది. ఏంటంటే చావటమో ఇదో ఏదో అని అంటే మామూలుగా ఏంటంటే అయిష్టం కనుక 100% ఉంటే రేపుకి అది ఫోర్సిబుల్ సెక్స్ కి పూర్తిగా స్త్రీ వ్యతిరేకిస్తుంది. పూర్తిగా వ్యతిరేకించడం వల్ల ఆ ఇంటర్ కోర్స్ తర్వాత పూర్తిగా ఓడిపోతుంది. ఐ లాస్ట్ ఎవ్రీథింగ్ అన్న ఇదనమాట. కొందరికి ఏంటంటే రేపు తర్వాత భూమి పగిలిపోయింది అనిపించింది. అంటే భూమి వాళ్ళ నర్వస్ సిస్టమ్ మొత్తం ఏదైతే ట్రాన్సెండెంటల్ సైకాలజీ ఉందో, వాళ్ళ సంసారము, విలువలు, న్యాయము, అన్యాయము, మనుషులు, మృగాలు, రాక్షసత్వం ఇవన్నీ ఉన్న ఆ వ్యవస్థ మొత్తం ఏంటంటే ఒక్కసారి కొల్లగొట్టబడుతుంది అనమాట, శారీరకంగా, మానసికంగా. అందుకని ఏంటంటే అది రేప్ అనమాట. అయితే ఇంకొకటి హైయెస్ట్, ఐ విల్ క్లోజ్ ఇట్ ఇన్ ఏ మినిట్, ఐ వోంట్ టాక్ అగైన్. అయితే ఈ రేపుకు హైయెస్ట్ శిక్ష మర్డర్, దీనికి కన్నా ఎక్కువ రేప్కే శిక్షలు ఉన్నాయనుకుంటా, నాకు కరెక్ట్ గా లా తెలియదు, ఉన్నాయనుకుంటా. కానీ మన లా సిస్టమ్ ఏంటంటే డిలేయింగ్, తర్వాత కరప్షన్, తర్వాత ఇప్పుడు రేపు ఇట్లాంటి చేస్తే హీరో యాక్షన్ లాగా తర్వాత ఇది చేయటము, తర్వాత చేతులు మారటం, ఎన్నో రకాల మ్యానిపులేషన్స్. అయితే ఈ మ్యానిపులేటివ్ దీనిలో, కరప్షన్ లో, దీనిలో ఏంటంటే అసలు న్యాయము దొరకదు. ఇక రిపోర్టింగ్ చేయటము ఇది అవ్వటం అది సాధ్యం కాదు. ఇక చిన్నప్పటి నుంచి కూడా ఉమెన్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అంటే ఏంటి టూల్, ఏంటి ఒక ఆస్తి లాగా చూస్తాం. అది కల్చరల్ ట్రైట్. ఏంటంటే ఇప్పుడు అది మొత్తం అంత ప్రపంచం అంతలో ఉంది. ఈ వెస్ట్ లో చాలా మారింది. నార్త్ అమెరికా చూస్తాను, ఇదేంటి ఏషియా పసిఫిక్ చూస్తాను, యూరోప్ చూస్తాను, చాలా మారింది డెమోక్రటిక్ కంట్రీస్ లో. బట్ ఏంటంటే ఈ ఉమెన్ ఏంటంటే టూల్ గా చూస్తాం అనమాట. ఏంటంటే
ఓ ఆస్తిలో భాగంగా వాడి దగ్గర మంచి భార్య ఉందో లేకుంటే అట్లుందో అంటగా చూడటం ఇది. ఇప్పుడు యుద్ధ సమయాలలో కూడా పిల్లలను స్త్రీలను సెక్స్ కోసం పిల్లలను దీనికి వాటి స్లేవ్స్ గా వాడుకునేవాళ్ళు. అంటే వాళ్ళని టూల్స్ గా చూడటం ఇప్పటికీ కూడా మన కల్చర్ లో కూడా ఇది. ఇక తర్వాత ఏంటి, లక్ష్మీ పూజ చేసినాం, దిత్యా పూజ చేసినాం, అది ఇదంతా తొక్క తోడ అనేది అంతా ఏంటంటే అది కప్పిపుచ్చేదే కానీ అసలు దీని పేరు మీద కప్పిపుచ్చేదే కానీ స్త్రీని బాగా మనం కల్చరల్ గా సప్రెస్ చేస్తూ వచ్చినాం. అయితే వాళ్ళకి న్యాయం జరగాలంటే ఇప్పుడు ఏంటి, జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి ఇక వాళ్ళకి కరెక్ట్ గా ఏంటంటే ఏదైతే కరికులం లో ఉందో ఏది ఎక్కడి వరకు న్యాయము ఏది రేపు అన్నది ఇది కావాలి. తర్వాత ఎస్పెషల్లీ మిల్లెనియల్స్ మా లాంటి వాళ్ళు ఏంటంటే బాగా చచ్చుపడిన ఫీలింగ్, వాళ్ళకి చలనం ఉండదు. ఈ యాక్టివ్ ఫోరమ్స్ డెవలప్ కావాలి, డెవలప్ అయ్యి ఎడ్యుకేట్ చేసి తర్వాత సిస్టమ్ కరప్షన్ లెస్ చేసినప్పుడు నాట్ ఓన్లీ ఎంఫసిస్ ఆన్ లెజిస్లేషన్, అడ్మినిస్ట్రేషన్, లీగల్ పాలసీస్, ప్రాక్టీస్, తర్వాత పబ్లిక్ ఇన్వాల్వ్ అయితే ఏంటి ఒకసారి సీజే అన్నారు ఏంటంటే దిస్ ఇస్ ఎ రూల్ ఆఫ్ లా బట్ యూ కాంట్ రూల్ బై లా. ఏదో లా తీసిన తర్వాత ఏదో అయిపోతుంది అంటే ఏదో అయిపోదు. అది మొత్తం అంటే సమాజంలో మొత్తం మార్పు అయితే వస్తేనే వీరేష్ ఇట్లాంటి గారు రోజులు ఆగుతాయి. వీరేష్ గారు అంటే ఈ అత్యాచారాలను ఎలా ఆపొచ్చు మనం? అంటే లెజిస్లేషనే కాకుండా నీడెడ్ లెజిస్లేషన్ కావాలి, అవేర్నెస్ కావాలి, ఇన్వాల్వ్మెంట్, ఫాస్ట్ డిస్పోజల్ ఆఫ్ రిపోర్టెడ్ క్రైమ్స్. ఈ అన్రిపోర్టెడ్ క్రైమ్స్ ఎంకరేజ్ చేయాలి. తర్వాత ఈ లీగల్ సిస్టమ్ నుంచి రేపుకు సంబంధించిన ట్రిబ్యునల్స్ ను వేరుపరచాలి. ఇప్పుడు రైల్వేస్ కు కోర్ట్స్ వేరున్నట్టుగా అట్లాగే ఏంటి డిఫెన్స్ కోర్ట్స్, కోర్ట్ మార్షల్స్ ఉన్నట్టుగా ఈ సిస్టమ్ లో కూడా మామూలు క్రైమ్ గా రేపును చూసినంత సేపు అది అట్లాగే అవుతుంది. రేపు అంటున్నాం ఇప్పుడు 22 లక్షల మంది స్త్రీలు కనబడకుండా పోయింది. అది ఒక దేశ జనాభా. 22 లక్షల మంది స్త్రీలు కనబడకుండా పోతున్నారంటే ఏమైతుంది, ఎక్కడికి పోతున్నారు? ఒక్కడు కాదు, ఇద్దరు కాదు, ఈ సంఖ్య మీరు చూడండి. మరి ఎవరికి పట్టలేదు, ఎవరికి ఏంటంటే ఎక్కడ ప్రభుత్వాలు ఉన్నాయి, ఏది ప్రజాస్వామ్యం, ఏది ఎక్కడికి పోతున్నారు? వాట్ ఆర్ వి, వేర్ ఆర్ వి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ? అంటే అట్లాగా అంటే మొదటి నుంచి బాగా క్షాళన చేయాల్సింది చాలా పెద్దగా పని ఉంది. ఇదంటే అంత తొందరగా చిన్నగా సాధ్యం కాదు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను హైదరాబాద్ లో లేకుంటే తెలంగాణలో నాకు 3 సంవత్సరాల సమయం ఇవ్వండి, ఇక్కడ ఉన్న మిస్ అయిన లేడీస్ అందరికి పట్టుకొస్తా ఉంటారు, నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఏదో పొలిటికల్ ఓటు సీకరో ఓటు లూటరో అనుకుంటారు, ఇంకేదో అనుకుంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, దానికి కావాల్సిన అవేర్నెస్ లేదు. అంటే అచలనము, సమాజంలో అచలనం నుంచి చలనానికి ఇది కావాలి, ఇన్వాల్వింగ్ డెమోక్రసీ. ఏంటంటే వెస్ట్ లో వచ్చిన డెమోక్రసీ కూడా పబ్లిక్ ఇన్వాల్వ్ అయిన తర్వాతనే ఎవాల్వ్ అయింది. ఇంపార్టెంట్ డెమోక్రసీ హ్యాస్ టు ఎవాల్వ్. వెన్ డెమోక్రసీ ఎవాల్వ్స్, హ్యుమానిటీ గెట్స్ ఎస్టాబ్లిష్డ్. రేపు అంటే ఈ సెక్షువల్ క్రైమ్స్ అనేది పార్ట్ ఆఫ్ హ్యుమానిటీ, అంటే పార్ట్ ఆఫ్ పనిషింగ్ ద అక్యూజ్డ్ ఆ రియల్ రేపిస్ట్, ఇఫ్ నాట్ అక్యూజ్డ్. అంటే రియల్ రేపిస్ట్ క్రిమినల్స్ ఇది చేయడము ఇది సెపరేట్ ఇది చేయాలి. ఇందులో అన్నిట్లో కూర్చొని అదే రంగారెడ్డి కోర్టు రేపు కేసు వచ్చింది అంటే అలర్ట్ దేశంలో ఇక అక్కడ ఉన్న వాళ్ళందరూ టైపిస్ట్ దగ్గర నుంచి అందరు లంచ్ ఇవ్వాలి, వాడికి నోటీస్ ఇవ్వాలంటే ఇది, కేసు పెండింగ్ పెట్టాలంటే అది, ఇది చేయాలంటే అది చేయండి, అందులో వెళ్ళినట్టే. మరి సో ఇన్ఫర్మేషన్ కావాలంటే లెజిస్లేషన్ సెపరేట్ చేసి, కోర్టులను సెపరేట్ చేసి, ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ ఇది చేసి, తర్వాత ఇంకొకటి ఐఎమ్ అగెనిస్ట్ స్కూల్స్. ఏంటంటే కొన్ని స్కూల్స్ క్యాస్ట్ బీసీ హాస్టల్. ఏంటంటే బీసీ హాస్టల్ ఏంటి, బీసీ వాడు బీసీలోనే ఉంటాడా? ఎస్సీ హాస్టల్, ఎస్సీ వాడు ఎస్సీలోనే ఉండాలా? లేడీస్ హాస్టల్ కనీసం మగవాడిని చూడొద్దా? లేడీస్ హై స్కూల్, ఉమెన్ యూనివర్సిటీ, అంటే ఉమెన్ పుట్టినప్పటి నుంచి గర్ల్స్ స్కూల్, ఇంటి తర్వాత చివరికి పెళ్ళైన తర్వాత ఏం మాట్లాడాలో తెలియదు, భయపడతారు న్యాచురల్ గా. మరి ఒకవేళ ఉమెన్ అట్లాగా డెవలప్ చేస్తే వాళ్ళకి రేషియోలో ఉన్న మగవాళ్ళు ఎక్కడికి పోవాలి? వాళ్ళకు కూడా లేకుండా డిప్రైవ్ అవుతుంది. ఏదైతే న్యాచురల్ సోషల్ ఇంటరాక్షన్ ఉందో, కో ఎగ్జిస్టెన్షియల్ ప్రిన్సిపల్స్ అవన్నీ డిప్రైవ్ అవ్వడం వల్ల ఏంటంటే ఇట్లాంటి క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి. న్యాచురల్ దాన్ని ఇది చేస్తున్నాం. మానవుడు ఏంటంటే సెక్స్ అనేది న్యాచురల్. ఏంటంటే ఫుడ్ తర్వాత నెక్స్ట్ సెక్స్, తర్వాత వచ్చి
ఇది ఏంటి ఆరోగ్యము, బట్టలు, లేకుంటే ఇల్లు అంటాం. సెక్స్ అనేది బేసికల్ అర్జెంట్. అదేంటంటే అది ఇది చేయాల్సిందే కానీ దాన్ని అనవసరంగా ఇది చేసి ఓవర్ ఇది చేస్తే మాత్రము కుదరదు. మామూలు లీగల్ సిస్టమ్ లో మాత్రం న్యాయం దొరకదు. మామూలు లీగల్ ఇంకా ఇక ఓకే. ఇక్కడ ఒక దగ్గర రేపు జరిగింది అన్నది మామూలుగా మిలిటరీలో కూడా ఆఫీసర్ల నుంచి చిన్న వాళ్ళ వరకు హ్యూమన్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. అక్కడ కూడా రేపులు జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచే పోయిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈ మెడికల్ కాలేజీలోనో ఇక్కడో అక్కడో రేపులు అంటే సెక్సువల్ పవర్ కోసమో ఫోర్స్ చేయటమో నాట్ అన్కామన్. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ ఆన్. తెర వెనుక అది జరుగుతూనే ఉంది. యా సో ఇది ఇవన్నీ ఆపాలంటే ఒక గ్రేటర్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కావాలి. ఇది ఒక ప్రాసెస్ ఆఫ్ ఎవల్యూషన్ ఒకటి స్టార్ట్ అయితే కానీ క్రైమ్లు ఆగవు. లేకుంటే ఇట్లా అడప తడప వచ్చినవి ఇవి ఏంటంటే కొంచెం ఇది పడతాయి. మీడియా వల్ల దీని వల్ల అవేర్నెస్ వస్తుంది. యూజువల్ గా ఏంటి సివిలైజేషన్ ఇస్ టు బి టాట్ ఇన్ ద స్కూల్, ఏంటి కామన్ ఏంటి రైట్స్ ఆర్ టు టాట్ ఇన్ ద స్కూల్. ఏంటంటే ఎడ్యుకేషన్ చెప్పేవాళ్ళు లేడు అక్కడ. రైట్ ఎవడు చెప్తాడు? రైట్ చెప్తే ఏంటంటే వీడు నక్సలైట్ అంటారు, లేకపోతే రాజీవ్ గాంధీ అంటారు, లేకపోతే ఇంకెవడో అంటారు. అందుకని ఏంటంటే ఒక సిస్టమ్ ఎవాల్వ్ అయ్యి ఇది చేస్తుంటేనే పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఇట్ విల్ టేక్ ఎ డికేడ్. ఏంటంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కలిసి వరుసగా కనీసం 1000 ఇండివిజువల్స్ కమిటెడ్ గా పనిచేసి చేస్తే కానీ ఒక 10 సంవత్సరాల్లో ఎవాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్. థ్యాంక్ యూ. హేమంత్ గారు మీరేమైనా మాట్లాడతారా? హై సురేందర్ గారు. సో ఇప్పటివరకు ఎన్నో అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి, కానీ దాన్ని ఆపలేకపోతున్నాం. దీన్ని ఎలా అరికట్టవచ్చు? ఈ అత్యాచారాలు జరగడానికి కారణాలు ఏంటి అసలు? ఇది సర్కార్ వైఫల్యమా, లేకపోతే సమాజం ఇలా ఉండిందా? సో మీరు ఎవరైనా చెప్పాలనుకుంటున్నారు? హాయ్ అండి. హాయ్ విజయ్ గారు. మా వాయిస్ వినపడుతుందండి? క్లారిటీ ఉందా? వినిపిస్తుంది విజయ్ గారు, చెప్పండి. ఓకే. ఈ సర్కారు వైఫల్యమా, సమాజం వైఫల్యమా అంటే ఇద్దరిది కూడా ఉంది ఇందులో వైఫల్యం. ఒకటి సర్కార్ పరంగా చూసుకున్నట్టయితే మనకి సరైన న్యాయస్థానంలో అంటే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఫస్ట్ ప్రజల్లో లేదు. అంటే రీసెంట్ గా ఆ రేప్ కేసులోనే వాడు ఎంత ధైర్యంగా చెప్పినాడంటే శిక్ష వేసుకుంటారా వేసుకోండి అని అంటే ఆ శిక్ష వాడికి పడేయడానికి కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు పడింది. ఇన్స్టాంట్ జస్టిస్ జరగదు. సో దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు అంటే సాధారణంగా అలాంటి ఆలోచన ఉన్నవాడు కూడా ఏం చేస్తారులే, మన న్యాయ వ్యవస్థ అట్లుంది, నిమ్మలంగా జరుగుతాయిలే, అప్పటి వరకు ఇంకెన్ని జరగవు, మనల్ని కూడా మర్చిపోతారు అన్నట్టుగా ఉంటుంది. సో మనం ఢిల్లీలో జరిగిన రేప్ కేసే కానీ, రీసెంట్ గా మన శంషాబాద్ దగ్గర జరిగిందే కానీ, ఇప్పుడు కోల్కతాలో జరిగిందే కానీ, ఇదేమి మనకి అంటే సమాజం దీన్ని ఎట్లా చూస్తుంది అంటే అంటే మహిళా సంఘాలైనా కూడా జరిగినప్పుడు మాత్రమే రియాక్ట్ అయితే తప్ప దాని తర్వాత దాని మీదనే కంటిన్యూస్ గా పనిచేద్దామన్న ఆలోచన మహిళా సంఘాలకు కూడా లేదు. అట్లాంటి ఆలోచన వాళ్ళకున్నా కూడా వాళ్ళు పట్టుబట్టి ముందుకు వస్తే సర్కార్ కూడా దానికి స్పందించి దాని మీద సరైన నిర్ణయాలు తీసుకుంటుంది. రైట్. ఇంకోటి సమాజం దగ్గరికి వస్తే మన చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు అనేది ప్రతి విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అది తల్లిదండ్రులే కాకుండా స్కూల్లో కూడా మనకి అంటే మనం సమాజంలో ఎట్లా బతకాలి, తోటి వారిని ఎట్లా చూడాలి, తర్వాత మనకి ఈ లీగల్ పాయింట్స్ అనేవి చిన్నప్పటి నుంచే స్కూల్ స్టేజ్ నుంచే నేర్పిస్తే ప్రతి పిల్లడికి అంటే ఈ ప్రీవియస్ జనరేషన్ మొదలు పెట్టేస్తే ప్రజెంట్ జనరేషన్ కైనా కొద్దిగా గొప్ప నాలెడ్జ్ వస్తుంది. అరే మనం ఈ పని చేస్తే ఇలాంటి శిక్షలు ఉంటాయి, ఈ పని చేయకూడదు, ఇట్లాంటివి పిల్లలకు తెలిస్తే ఇంకా మీదనన్నా ఆ క్రైమ్స్ ఆగడానికి అవకాశం ఉంటది. సో దీని మీద సర్కార్ అనేది స్టాండ్ తీసుకోవాలి. స్టాండ్ తీసుకొని స్కూల్స్ లో, కాలేజెస్ లో, ప్రతి చోట కూడా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అరే బాబు, సెక్షువల్ హరాస్మెంట్ అనేది చేయకూడదు, నీవు చేస్తే ఒకవేళ అది మా వరకు వస్తే దాని మీ భవిష్యత్ అనేది అసలు అంధకారం అయిపోతుంది అని చెప్పి ఒక చిన్న సూచన అది చదువుకునే దగ్గర అయినా లేదా పని చేసే దగ్గర అయినా ఇంకెక్కడైనా కానీ అంటే జర్నీలోనే కానీ ఎక్కడైనా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అనుకున్నప్పుడు
ఇది చెయ్యాలంటే భయపడే పరిస్థితి సర్కారు తీసుకురావాలి. సో తీసుకొచ్చినప్పుడే జనాల్లో కూడా భయం ఉంటది. సాధారణంగా అంటే ఇప్పుడు మన శంషాబాద్ దగ్గర మనం చూసినప్పుడు ఆ ఇన్స్టాంట్ జస్టిస్, ఆ జస్టిస్ అంటే ఈ జస్టిస్ కూడా ఎట్లుందంటే కులానికి తగ్గట్టుగా జస్టిస్ అనేది రావద్దు. అది మనిషిని మనిషిలాగా చూసి ఆ జస్టిస్ అనేది ఇవ్వాలి. ఏదో అప్పుడు ఉన్న సిపి సజ్జనార్ గారు తీసుకెళ్లిపోయి ఒక నలుగురిని రీక్రియేషన్ అని చెప్పేసి ఎన్కౌంటర్ చేసేస్తే అది అందులో ఎంత వరకు వాస్తవం ఉందనేది తెలియదు. సో వాళ్ళకి తెలుసుకోవడానికి పెద్ద టైం కూడా పట్టదు, కరెక్ట్ గా పనిచేస్తారు. నాకు తెలిసినంత వరకు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది కరెక్ట్ గా వర్క్ చేస్తే వాళ్ళు చేసినారా లేదా అని చెప్పి తెలవడానికి 1 or 2 days లో తెలిసిపోతుంది. సో అది జరిగిందా లేదా అనేది తెలియకుండానే రీక్రియేషన్ అని చెప్పి తీసుకెళ్లి వాళ్ళ మీద అటాక్ చేసినారని చెప్పి వాళ్ళని అక్కడ నలుగురిని షూట్ చేసేసినారు. సో దాంట్లో వాళ్ళు నిజంగానే కల్పరిట్సా లేకపోతే ఇన్నోసెంట్సా ఎవరికి తెలియదు. అంటే చెప్పడం ఏం చెప్తారు, వాళ్ళు చేసినారని చెప్పి ఒప్పుకున్నారు, మా మీద అటాక్ చేసినారు కాబట్టి చంపేసినారు అంటే వాస్తవానికి అట్లాంటి ఇన్స్టాంట్ జస్టిస్ కావాలని చెప్పి జనాలు అనుకుంటారు. కానీ యాక్చువల్గా కూడా జరగాలి, కాకపోతే అది కరెక్ట్ గా జరగాలి. నిజమైన వాడు చేసినోడు ఎవడు, వాడేనా కాదా అనేది తెలిసిన తర్వాత ఇన్స్టాంట్ జస్టిస్ అనేది జరగాలి. సో ఇంకోటి ఏంటంటే ఈ ఉరి శిక్షలు ఇవన్నీ వేయడం వల్ల ఏమైపోయింది అంటే వాడికి ఆ అయిపోయింది, చేసినాను, నేను అనుభవించేసినాను, పోతే ఉంటేంది పోతే ఏంటి అన్న ఆలోచనలో ఉంటాడు. ఉరి శిక్ష లాంటివి వేయద్దు. వాడికి ఎట్లాంటి శిక్ష వేయాలంటే జీవిత కాలం, అరే నేను ఇది చేసి తప్పు చేసిన, ఇట్లాంటి తప్పు ఇంకోటి చెయ్యొద్దు అనే ఆలోచన వచ్చేటట్టు శిక్షలు ఉండాలి తప్ప వాడిని తీసుకొచ్చినామా ఎన్కౌంటర్ చేసినామా అంటే ఏం లాభం? ఎన్కౌంటర్ చేస్తే ఏమొస్తుంది? అయిపోయింది, ఆ ఎన్కౌంటర్ చేసేసినారు అయిపోయింది అని అంటే అది అక్కడికే అయిపోతుంది. అది కాదు కదా. అంటే తర్వాత నెక్స్ట్ ఉన్నాడు ఏం చేస్తాడు, అరే అరే రేప్ చేస్తే ఏముంది రేపు మా అంటే చంపేస్తారు. అంతకు మించి ఏమైతుంది అంటే నా కామదాహాన్ని అయితే తీర్చుకున్నాను కదా అన్న ఆలోచన వాడికి ఉంటుంది. సో అట్లాంటి ఆలోచన ఇంకొకరికి పుట్టద్దు అనుకున్నప్పుడు సరైన శిక్షలు అనేవి వాళ్ళకి వేయాలి. అది జీవితకాలం వాడు అనుభవించేటట్టు ఉండాలి. మన నార్మల్ గా రేప్ చేస్తే ఒక 3 ఏళ్ళో 5 ఏళ్ళో 7 ఏళ్ళో జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చిన తర్వాత వాడు మారిపోతాడని ఎట్లా అనుకుంటారు? ఒక్కసారి నేరం చేసి జైలుకి వెళ్ళిన తర్వాత వాడికి అది అలవాటు అయిపోతుంది. ఇంతే కదా, లోపలికి పోతే ఏమంది పని చేపిస్తారు, ఫుడ్ పెడతారు అన్నట్టుగానే ఉంటది తప్ప అలా కాకుండా అంటే క్రైమ్ చెయ్యాలన్న ఆలోచననే రాకుండా తీర్చిదిద్దే సమాజం ప్రభుత్వం పైనే ఆధారపడి ఉంటది. అంటే ఇందాక చెప్పినట్టుగానే ఈ కులపరమైన వ్యత్యాసాలతో జస్టిస్ అనేది జరగదు. తర్వాత థ్యాంక్ యూ. అంటే ఈయన ఒకవేళ స్టాండ్ తీసుకుంటే దాంతో పాటు మేము కూడా మీతో పాటు కలిసి పనిచేస్తాము అని ప్రభుత్వానికి సమాజం కూడా ఆ ఆ ఏమంటారు ఆ సపోర్ట్ ఇవ్వాలి. అంటే ప్రభుత్వం ఏదన్నా వీళ్ళకి శిక్షలు ఇలాంటివి వేస్తాము అనగానే మళ్ళీ జెండాలు పట్టుకొని ప్లకార్డులు పట్టుకొని బయటకు వచ్చేస్తారు. ఇట్లాంటివి చెయ్యొద్దు, అట్లాంటివి చెయ్యొద్దు, హ్యూమన్ రైట్స్ అని అవని ఇవని చెప్పి. అదే హ్యూమన్ రైట్స్ ఇట్లాంటివి జరిగినప్పుడు చేసిన మీద మళ్ళీ జాలి చూపిస్తారు. సో అలాంటి జరగకుండా ఏం చేసినా కడబందీ చేసేటట్టు ప్రభుత్వాలు కొంచెం మీద దృష్టి సారిస్తే ఇట్లాంటి దుర్ఘటనలు అనేవి మళ్ళీ జరగకుండా ఉంటాయి. యా సో థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి. విజయ్ గారు. థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ థింగ్స్. విజయ్ గారు ఏమంటున్నారంటే జస్టిస్ డినైడ్ ఇస్ జస్టిస్, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్ అని విజయ్ గారు అంటున్నారు. సో ఇలాంటి అత్యాచారాలు ఏమైనా జరిగితే సత్వరమైన న్యాయం జరగాలి అండ్ ప్రజల్లో ఒక స్ట్రాంగ్ లాస్ అనేది ఉండాలని చెప్పేసి విజయ్ గారు అంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఒక భయం, ఒక అత్యాచారాలు చేస్తే గవర్నమెంట్ తీవ్రంగా శిక్షిస్తుంది అనే ఒక భయం జనాల్లో లేదు. హలో. యా హాయ్ సందీప్ గారు, హాయ్ రవీంద్ర గారు, మీరు ఏమైనా హలో సందీప్ గారు రవీంద్ర గారు మీరేమైనా మాట్లాడాలనుకుంటున్నారు? ఇందాక విజయ్ గారు చెప్పినట్టు Yeah. హాయ్ అండి.
విజయ్ గారు చెప్పినట్టు ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ సంఘాలు కానీ ఒక దాని మీద మీడియా కానీ ఇలా జరిగింది అనుకోండి, అది పర్టికులర్ గా 1 డేనో 2 డేనో చేసి మర్చిపోతున్నారు. సరైన న్యాయం దొరికేదాకా దాని గురించి కొట్లాడలేదు. ఒక 2 డేస్ 1 డేనో 3 డేనో జనాలు కూడా మర్చిపోతున్నారు, మీడియా కూడా మర్చిపోతుంది. ఈ రోడ్డు మీదకి వచ్చి హలో మణి గారు ఆల్రెడీ మాట్లాడినారు, వీరేష్ గారు ఆల్రెడీ మాట్లాడినారు, విజయ్ కుమార్ గారు మాట్లాడినారు, రవీందర్ రెడ్డి గారు మీరు ఉన్నారండి, మాట్లాడగలుచుకున్నారా? అండ్ ఇక ఐఫోన్ అని ఉంది, మీ పేరేంటో తెలియదు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడగలుగుతారా అండి? హాయ్ సందీప్. హాయ్ రాహుల్. హాయ్ సురేందర్ గారు, నమస్తే. మీరేమైనా మాట్లాడదలుచుకున్నారా? అంటే మన జస్టిస్ మూమెంట్ వాళ్ళు లాస్ట్ మాట్లాడదామని చెప్పి లాస్ట్ పెడుతుండే. అప్పుడు నేను చేయలేను, ఇప్పుడే నేను ఒక మీటింగ్ నుండి నాది సపోర్ట్ చేస్తలేదు, ఇది మా మిత్రుడిని సెల్లో నుంచి ఓపెన్ చేస్తున్నా, నేను వింటా. సరే, మనం మాట్లాడదాము, లాస్ట్ మాట్లాడదామండి. మనం రైట్. యాక్చువల్ గా మన దగ్గర క్రైమ్ పెరగడానికి మెయిన్ రీజన్ ఒకటి ఆల్కహాల్, తర్వాత డ్రగ్స్, తర్వాత గంజాయి అండి. సో ఇది ఎట్లుంటది అంటే మనకి ప్రతి గల్లీలో, మనం ఏ బస్తీకి వెళ్ళినా ప్రతి గల్లీలో మనకి బెల్ షాపులు దొరుకుతాయి. సో అవి ఫస్ట్ క్లోజ్ చేయాలి. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock వాడు స్టార్ట్ చేస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ 6 o'clock తాగడం స్టార్ట్ చేస్తే వాడు ఇంకా కాన్షియస్ లో ఎక్కడ ఉంటాడు, వాడు ఏం చేస్తున్నాడు ఏంది అనేది వాడికి ఏం ఆలోచన ఉంటుంది. తర్వాత ఈ గంజాయి వస్తే, గంజాయి అయితే మనకి 24 hours దొరుకుతుంది. జస్ట్ కాల్ చేస్తే వాడి నిద్ర నుంచి లేచి తెచ్చి ఇస్తాడు అనమాట. అంటే ఇట్లాంటి ఏరియాలు, దాని వల్ల కూడా ఈ క్రైమ్స్ అనేది పెరుగుతా ఉన్నాయి. సో అట్లాంటి వాటిని కూడా అరికట్టగలిగితే ఈ క్రైమ్స్ అనేవి చాలా వరకు తగ్గుతాయి. సో దీని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. అంటే బెల్ట్ షాపులు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళి మన పోలీస్ వ్యవస్థ ఎట్లుంటది అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నెల మామూలు తీసుకుంటారు. గంజాయి అమ్మే వాళ్ళ దగ్గర మామూలు తీసుకుంటారు, డ్రగ్స్ అమ్మే వాళ్ళ దగ్గర మామూలు తీసుకుంటారు. అంటే ఇప్పుడు మనం ఈ టాపిక్ రేస్ చేస్తే మీరు ఎక్కడ అమ్ముతున్నారు మీకు తెలుసా, తెలిస్తే మీరు అంటే రివర్స్ మన మీదనే ఎక్కడ పలానా చోట ఇట్లా ఇది జరుగుతుందంటే అక్కడ అమ్ముతున్నారని మీకు ఎట్లా తెలుసు, మీరు వెళ్ళి తీసుకున్నారా, మీరు తాగారా, ఈ రిటర్న్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట కామన్ పబ్లిక్ మీద. సో ఇట్లాంటి క్వశ్చన్స్ పబ్లిక్ చేసినప్పుడు పబ్లిక్ ఏం చేస్తుంది అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళడం కంటే కూడా మూసుకొని ఉండడం బెటర్ కదా అని అనుకుంటుంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు సరే ఇది పలానా పరిస్థితి అంటే వాళ్ళు దాని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని, అంటే ఈ బెల్ట్ షాపులే కానీ ఇంకా వేరే ఏదైనా కూడా దాన్ని అరికట్టడానికి వాళ్ళు ట్రై చేస్తే మనకి క్రైమ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. ఓకే అండి, థ్యాంక్ యూ. సో మీరు అంటుంది ఇక్కడ కుమారస్వామి గారు అని జాయిన్ అయినారు. హాయ్ అండి. అండ్ ఇంకా ఐఫోన్ అని ఉంది, రవీందర్ రెడ్డి గారు ఉన్నారు, కుమారస్వామి గారు మీరు మాట్లాడలేదు. నమస్తే అండి కుమారస్వామి గారు. హలో, మీ మైక్రోఫోన్ ఆఫ్ ఉందండి, మీ మైక్ ఆఫ్ ఉంది. మీ మైక్ ఆఫ్ ఉందండి కుమారస్వామి గారు, ఏదో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి. ఓకే, చెప్పండి. నమస్తే అండి కుమారస్వామి గారు. హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెల్కమ్. మనోహర్ సార్. జై భీమ్ సార్. జై భీమ్ అండి. మేము ఇక్కడ సిటిజన్స్ డైలాగ్ ఆర్గనైజ్ చేసినాము. ప్రజల ముందు పెట్టిన క్వశ్చన్, మీ క్వశ్చన్ ఏంటిదంటే అత్యాచారాలు అరికట్టడంలో వైఫల్యం సర్కార్దా సమాజందా
మీ అభిప్రాయం ఏమిటని అడుగుతున్నాము. సో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. అత్యాచారాల అంటారు సర్కారు సమాజం. సార్ నా ఒపీనియన్ ఏంటంటే మొక్కై వంగనిది మానై వంగున అన్నట్టుగా తల్లిదండ్రులు మొట్టమొదటి పిల్లల్ని సక్రమైనటువంటి విధానంలో పెంచడం లేదు. సో ఆ క్రమం లోపల వాళ్ళు జల్సాలకు అలవాటు పడి తన చెల్లి అక్క ఎవరు అనేటువంటి ఆ పరిస్థితులు లేనటువంటి విధానంలో నేటి యువత అలా మారడానికి గల కారణం ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క వైఫల్యమే అని ఘంటాపదంగా చెప్పగలను సార్ నేను. ఎందుకంటే ఇది సమాజందే తప్పు. సమాజం ఒక మంచి సమాజం నిర్మాణం అయినప్పుడు ఆ మంచి సమాజంలో మంచి వ్యక్తులు పుట్టుకొస్తారు. మంచి సమాజ ఆ నిర్మాణంలో తమ పనులను తాము చేసుకుంటూ పోతారు. మొట్టమొదటి తల్లిదండ్రులు ఆడ మగ అనేటువంటి లింగభేదం, ఈ లింగభేదం చూపడం వల్లనే కదా మగ పురుషాధిక్యమైనటువంటి సమాజంలో కూడా స్త్రీ అణిచివేయబడేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి సార్. కాబట్టి నేనైతే ఖచ్చితంగా సమాజంలో భాగంగా ఉన్నటువంటి కుటుంబానిదే నేను తప్పని చెప్పగలను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అండి. ఇక్కడ రవీందర్ రెడ్డి గారు అండ్ ఐఫోన్ అని ఒకరు ఉన్నారు. మీరిద్దరే మాట్లాడలేదు. ఇంకేమైనా మాట్లాడదలుచుకున్నారా మీరు? లేదు అంటే సురేందర్ గారు, హాయ్ అండి, మీరు మళ్ళీ జాయిన్ అయినారు కదా ఈ ఫోన్ నుంచి. కుమారస్వామి గారు మీరు మ్యూట్ చేసుకోరా సారీ, అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ వస్తుంది. థ్యాంక్స్ అండి. అలానా? చెప్పు నరసింహ, చెప్పు. హాయ్, చెప్పాలి. మెయిన్ గా సమాజంలో వచ్చేసి తల్లిదండ్రులదే ఎక్కువగా తప్పిదములు ఉన్నట్టు కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి మా పిల్లలు ఇట్లా కష్టపడొద్దని చెప్పి పదో పరకో సంపాదిస్తే ఆ సంపాదించినటువంటి పైసలతోన జల్సాలు చేసేటువంటి ఆ పిల్లలు ఎక్కువగా కనబడతారు. లేకుంటే ఈ తల్లిదండ్రుల యొక్క లైన్ ఉందో ఆ లైన్ దాటి ప్రవర్తిస్తుంటారు ఆ పిల్లలు. అంటే తల్లిదండ్రుల కంట్రోల్ లేకుండా ఉంటారు ఆ పిల్లలు. అటువంటి వాళ్ళే ఈ ఈ ఇటువంటి కార్యక్రమాలకి ఎక్కువగా పాల్పడడానికి అవకాశం ఉంది. మెయిన్ పాయింట్. ఇంకోటి టీనేజ్ నుంచి యంగ్ ఏజ్ ఈ బాయ్స్ లో అయితే వీళ్ళే ఇటువంటి సిచ్యువేషన్ లో కనబడతారు మనకి ఎక్కువ. అలాగే మన స్కూల్ సిస్టంలో కానీ కాలేజీలో అంటే స్కూల్ నుంచి ఎయిత్ క్లాస్ నుంచి అట్లా మనకి తెలుగు ఇంగ్లీష్ కామన్ సబ్జెక్టులు ఎలా ఉంటాయో ఆ ల్యాండ్ జస్టిస్ సబ్జెక్ట్ కూడా ఒకటి కామన్ సబ్జెక్ట్, అది క్వాలిఫై సబ్జెక్ట్ లాగా కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. అది బీటెక్ కానివ్వండి, తర్వాత బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ కానివ్వండి, అది ఏదైనా ఏ కోర్స్ తీసుకున్నా సరే నీకు జస్టిస్ అండ్ లా అనేది ఒక చిన్నది క్వాలిఫై కోర్స్ అనేది పెట్టాలి. దాన్ని ముందుకు తీసుకుపోవాలనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఓకే, ఇంకా వేరే ఎవరన్నా మాట్లాడతారా అండి? సురేందర్ గారు, మాట్లాడదా?
శివ, నువ్వు మాట్లాడతావా? నీ నీ ఒపీనియన్ ఏంటో చెప్పలేదు. ఎస్ నేను చెప్పయ్యా. యా ఎవరు అదే అందరిది అయిపోయింది, నువ్వు మాట్లాడతావా అని. ఓకే. కొంతమంది అయితే అంటే పేరెంట్స్ తరపు నుంచి రావాలి, సమాజంలో మార్పులు రావాలి అని అన్నారు. కొంతమంది సర్కార్ది మాత్రమే వైఫల్యాలు ఉన్నాయి అని అంటున్నారు. సో ఇప్పటి వరకు మనకు ఈ రేప్ కల్చర్ని అరికట్టడానికి పోక్సో కానీ, నిర్భయ యాక్ట్ కానీ ఇలాంటి యాక్ట్లు ఉన్నా కూడా మనకు అవి స్ట్రాంగ్ ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతున్నాయి. అంటే పీపుల్లో ఒక ఫియర్ని క్రియేట్ చేయలేకపోతున్నాయి. జస్టిస్ ఏముంది, డిలే అవుతుంది, మన దగ్గరకు వచ్చేసరికి చాలా టైం పడుతుందనే అనే ఆలోచనలోనే ఉన్నారే తప్ప నిజంగా ఒక మనిషి స్వేచ్ఛను మనం కోల్పోయేలా చేస్తే వారు చాలా ఇబ్బందులు పడతారు. దానివల్ల మనకు కూడా చాలా ఇబ్బందులు కలుగుతాయి అనే ఒక భయం అనేది ప్రజల్లో కూడా లేదు. సో ఇక్కడ సమాజంది మాత్రమే కాదు, సర్కార్ది కూడా కొంత పాత్ర ఉంది. సమాజం ఎంతైతే పాత్ర ఉంటుందో సర్కార్ది కూడా అంతే విధంగా పాత్ర ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు ఒక ఇష్యూ ఏదైనా జరిగితే కాసేపు అలా రియాక్ట్ అవ్వడం, కొద్దిసేపు పోస్టులు పెట్టడం అలానే ఉంటుంది. కానీ ఆ ఇష్యూకి రూట్ కాస్ ఏంది, ఏ విధంగా అలాంటి ఇష్యూస్ వస్తున్నాయి, ఈ ఇష్యూస్ని మళ్ళీ ఫర్దర్గా రాకుండా గవర్నమెంట్ ఏం చేయగలగాలి అనే విషయంలో గవర్నమెంట్ కూడా ఆలోచించడం లేదు. అండ్ చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ ఎడ్యుకేషన్లో సెక్స్ ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీగా ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో సెక్స్ ఎడ్యుకేషన్ లైక్ గుడ్ టచ్ వర్డ్స్ బ్యాడ్ టచ్. అండ్ ఇది ఎడ్యుకేషన్ చేస్తే మాత్రమే మారుతుందని చెప్పలేము. కొన్ని స్ట్రాంగ్ లాస్ కూడా రావాలి. ఫర్ సపోజ్ గవర్నమెంట్ ముందుకు వచ్చేసి నాట్ ఓన్లీ నిర్భయతోనే ఆగిపోకుండా ఇంకా ప్రివెంటివ్ మెషర్స్ ఎలా తీసుకోవాలి, లైక్ ఇఫ్ ఎనీ విక్టిమ్ ఫాస్ట్ ట్రయల్స్, జస్టిస్ కూడా చాలా డిలే అవ్వడం చూస్తున్నాం. ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు ఫాస్ట్ ట్రయల్స్ జరగాలి. ఫాస్ట్ ట్రయల్స్, ఫాస్ట్ యాక్షన్, ఫాస్ట్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అది ఎవరైనా సరే అందరికీ కూడా పనిష్మెంట్ ఈక్వల్గా ఉండేలాగా ఉండాలి. అండ్ వాళ్ళు కంప్లీట్గా సోషల్లీ గవర్నమెంట్ నుంచి వాళ్ళకి అంటే గవర్నమెంట్ స్ట్రిక్ట్ రూల్స్, వాళ్ళ సర్టిఫికేట్స్ని బ్యాన్ చేయడం కానీ, వాళ్ళ గవర్నమెంట్ నుంచి ఎటువంటి సహకారాలు రాకుండా ఉండడం, అండ్ ఒక స్ట్రాంగ్ ఫైన్స్ కానీ, అంటే ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. ఒక స్ట్రాంగ్ భయం. ఇప్పుడు మన హైదరాబాద్లో చూసాం, ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ పోలీసులు ఉంటున్నారు. అరే ట్రాఫిక్ పోలీసులు ఉన్నారనే భయంతోటైనా మనం హెల్మెట్లు క్యారీ చేస్తున్నాం హైదరాబాద్ ఏరియా. అక్కడ అలాంటి ఒక ఫియర్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ ప్రభుత్వం కూడా ఈ విషయంలో, ఈ అత్యాచారాలను అరికట్టడంలో కూడా అలాంటి ఒక ఫియర్ని క్రియేట్ చేయగలగాలి. ఎంతసేపు కోర్టుకు పంపిస్తే సరిపోతుంది అని కాకుండా ఇలాంటి క్రియేట్ చేసినప్పుడు, అండ్ సమాజం కూడా చిన్నప్పటి నుంచే పిల్లలకి వాట్స్ గుడ్ టచ్, వాట్స్ బ్యాడ్ టచ్ అనేది, అండ్ హౌ వీ హ్యావ్ టు బిహేవ్ ఇన్ పబ్లిక్, దట్ ఇస్ ఫర్ గర్ల్ అండ్ బాయ్. ఇక్కడ ఇద్దరికి టీచ్ చేయాల్సి ఉంటుంది. అంటే గర్ల్కి ఎలా ఉండాలో చెప్పాల్సి ఉంటుంది, బాయ్ కూడా ఎలా ప్రవర్తించాలి, ఒక ఉమెన్ ఎలా ట్రీట్ చేయాలనే విషయాన్ని చిన్నప్పటి నుంచి ఒక మేనర్స్ని కానీ ఒక హ్యాబిట్స్ని పిల్లల్లో ఇంక్లూడ్ చేయాలి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. రాహుల్, దట్స్ యాక్చువల్లీ వెరీ వెల్ పుట్. ఇంకా సురేందర్ గారు మీరు మాట్లాడతారా? ఆయన వెళ్ళిపోయారు అనుకుంటా. గౌతమ్, నీకేమన్నా, అంటే నువ్వు దీని గురించి మాట్లాడడం కానీ క్వశ్చన్ కి కరెక్ట్ గా ఏం అనలేదు నువ్వు, సో ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? సో బేసిక్గా రేప్స్ ఎందుకు అవుతాయి అనే క్వశ్చన్ తీసుకుంటే మనము వై డు దే హ్యాపెన్ అంటే 1 minute. సో ఎందుకు అవుతాయి అనేది తీసుకుంటే, ఇప్పుడు రిపోర్టింగ్ కేసెస్ ఆర్ హై ఇన్ నెంబర్, వెరీ హై ఇన్ నెంబర్. సో ఇన్ని ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అవుతున్నప్పుడు ఫండమెంటల్ గా ఏదో తప్పు జరుగుతూ ఉంటది అనమాట, ఫండమెంటల్ గా. సో ఇప్పుడు తల్లిదండ్రులు బయట సమాజంలో పిల్లలు ఎట్లా బిహేవ్ చేయాలి అని చెప్పకపోవడం అని మనం విన్నాం. కానీ విత్ ఇన్ ద హౌస్, విత్ ఇన్ ద సొసైటీ, అంటే వాట్ ఆర్ ద నార్మ్స్, అంటే సొసైటీలో అసలు హౌ డూ దే లుక్ ఎట్ అ ఉమెన్. ఇప్పుడు ఇందులో చాలా మంది వెన్ దే ఆర్ ఇన్ దేర్ లైక్
mid-20s వాళ్ళ ఇంట్లో అంటూ ఉంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఎట్లా వాళ్ళు వంట చేస్తా ఉంటే లేదంటే ఇల్లు ఊడుస్తా ఉంటే వాళ్ళ మదర్ అనొచ్చు, నాకు ఎన్ని రోజులు ఈ కష్టాలు, ఇంకొక అమ్మాయిని తీసుకురా, లేదంటే నువ్వే చేసుకుంటా ఉంటావా, ఇంకా అంటే ఇంటిని చూసుకోవడానికి ఎవరిని తీసుకురావా. సో బేసిక్ గా దెర్ ఈస్ అ స్ట్రాంగ్ థాట్ దట్ అ ఉమెన్ ఈస్ దేర్ టు సర్వ్ మెన్ సొసైటీలో. సో ఒక బలమైన ఆలోచన ఉన్నది, ఏంది, ఆడదనేది మొగుడిని సర్వ్ చేయడానికి ఉన్నది అనేది ఆలోచన ఉన్నది అనమాట. సో ఐ సీ దిస్ యాజ్ ద ఫౌండేషన్. అట్లాంటప్పుడు నేను తీసుకునేవాడిని, అవతలోళ్ళు ఇచ్చేవాళ్ళు అనేది ఒక బేసిక్ నోషన్. సో అది ఎట్లా తీసుకుంటావు, ఎట్లా ఇచ్చేటోళ్ళు అనేది దెన్ అది మారుతా ఉంటది అనమాట. ఒప్పుకున్నారా ఒక్కలాగా, ఒప్పుకోలేదా ఇంకోలాగా, కానీ ఇచ్చేవాళ్ళు తీసుకునే వాళ్ళు అనేది ప్రాథమిక ఆలోచన అయిపోయింది అనమాట. సో ఈ ఆలోచనలో చేంజ్ రాకపోతే వి విల్ నెవర్ సీ ద చేంజ్. అరే బయట ఇట్లా బిహేవ్ చేయరా అని చెప్తే మార్పు రాదు. సో లోపల ఫండమెంటల్ గా వాళ్ళ ఇంట్లో హౌ ఈస్ ద రిలేషన్షిప్ అనే దానికంటే ఈ డైనామిక్స్ ఎట్లున్నాయి అంటే, హౌ డు దే లుక్ ఎట్ అ ఉమెన్, హౌ డు దే లుక్ ఎట్ అ మ్యాన్, వాళ్ళ పర్సెప్షన్ ఏంది, వాట్ డు దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ ఉమెన్ ఇన్ అ హౌస్ హోల్డ్. సో ఇవన్నీ మారకపోతే వాళ్ళు ఎంత చెప్పి పంపించినా, పిల్లోడిని కూర్చోబెట్టి దిద్ద పెట్టించినా కూడా అది ఇట్ డజంట్ మేక్ ఎనీ చేంజ్. సో దట్ ఈస్ వై వి కాల్ ఇట్ రేప్ కల్చర్ కదా. సో వై ఆర్ వి కాలింగ్ ఇట్ కల్చర్? సో దాన్ని చాలా ఫండమెంటల్ థింగ్స్ దాన్ని మోస్తున్నాయి. సో దట్ ఈస్ వై వీఆర్ కాలింగ్ ఇట్ కల్చర్. ఇప్పుడు వాట్ ఈస్ జస్టిస్ అని అనుకుంటే మనం, సో ఈజ్ జస్టిస్ విక్టిమ్ సెంటర్ ఆర్ ద క్రిమినల్ సెంటర్? సో అంటే విక్టిమ్ బ్రతుకుని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసేది జస్టిసా, లేదంటే క్రిమినల్ బ్రతుకుని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం అనేది జస్టిసా? సో ఇది ఆలోచించాలి మనం. సో ఇప్పుడు విక్టిమ్ ఎవరైతే ఈ అత్యాచారానికి గురిగా పడ్డారో వాళ్ళ జీవితం, వాళ్ళ బ్రతుకు ముందులాగా నార్మల్ గా చేయగలిగితే, కోర్ట్స్ కానీ, లా కానీ, సిస్టమ్ కానీ, సమాజం కానీ చేయగలిగితే దట్ ఈస్ జస్టిస్ ఫర్ అస్. సో హౌ డు వి డీల్ విత్ ద క్రిమినల్ ఇస్ అనదర్ పార్ట్, విల్ టాక్ అబౌట్ ఇట్. కానీ నౌ ఇప్పుడు ఈ ఉమెన్ లైఫ్, ఉమెన్ ఆర్ మెన్ ఆర్ ఎనీవన్ హూ ఇస్ సబ్జెక్టెడ్ టు రేప్, వాళ్ళ లైఫ్ మునుపట్లాగా అవ్వాలంటే ఏంది అనేది క్వశ్చన్. సో ఇప్పుడు వాళ్ళు చనిపోయారు అనుకో, దే ఆర్ మర్డర్డ్ అనుకో, ఐ సీరియస్లీ ఫీల్ నువ్వు క్రిమినల్ ని చంపినా, ఏం చేసినా, అంటే లీగల్లీ మర్డర్ చేసినా, దెర్ ఇస్ నో జస్టిస్. అంటే వీ నీడ్ టు లివ్ with the fact, we need to sleep with the fact, we need to wake up with the fact that there are many women in this country that have never found justice. సో వాళ్ళకి జస్టిస్ ఎప్పటికీ దొరకదు అనే ఫ్యాక్ట్ తోటి నిద్రవాలి, లేవాలి. ఇట్ షుడ్ ఇర్కస్, మనని చాలా ఇబ్బంది పెట్టాలి, లేకపోతే మనం మర్చిపోతాం అనమాట, లేకపోతే మనం నెక్స్ట్ డే ఫ్రెష్ అయిపోతాం. సో ఇప్పుడు రేప్ కి, అత్యాచారానికి గురి కాబడి వాళ్ళు మునుపట్లాగా, ముందులాగా మారాలంటే వాట్ షుడ్ వి డూ? సో ఇప్పుడు ఒకరి పైన ఒక క్రైమ్ జరిగినప్పుడు, రేప్ గురిగా పడ్డప్పుడు వాట్ విల్ బి దేర్ ఫీలింగ్ అంటే భయం ఉంటది. భయం అంటే ముందు లేని ఒక కొత్త భయం వాళ్ళ లోపలికి వస్తుంది. ఆ భయాన్ని తీసేయాలి, సిస్టమాటిక్ గా ఆ భయాన్ని తీసేయాలి. అండ్ దెర్ ఇస్ అ ఫీలింగ్ ఆఫ్ రివెంజ్. ఆ రివెంజ్ ఫీలింగ్ ని నువ్వు ఎంత రేషనల్ గా కామ్ డౌన్ చేస్తావు. లేకపోతే ఇఫ్ యూ డు నాట్ వర్క్ ఆన్ ఇట్, యూ విల్ గివ్ రైస్ టు అనదర్ క్రిమినల్. ఇఫ్ నాట్ ఫిజికలీ వాళ్ళు ఏం క్రైమ్ చేయకపోయినా కూడా మెంటలీ. అంటే ఇప్పుడు వీఆర్ సెలబ్రేటింగ్ ఎన్కౌంటర్స్. ఎందుకు? ఆ ఫీలింగ్ ఆఫ్ రివెంజ్ ని మన లోపల కామ్ డౌన్ చేయలే. అంటే మనం మర్డర్ చేయకపోయినా ఆ క్రిమినల్ ని ఇంకెవరో చేస్తే వీఆర్ సెలబ్రేటింగ్ అన్నట్టు. సో
ఇఫ్ నాట్ టుడే టుమారో మనం ఫిజికల్ గా చేయలకు తీసుకునే రోజు రావచ్చు అన్నట్టు. సో వీటిపైన పనిచేయాల్సిన అవసరం ఎంతో ఉందన్నమాట. సో వాళ్ళు ఆ ఫియర్ పోగొట్టడం, ఇప్పుడు మెడికేషన్స్ ఇచ్చి అవి ఇచ్చేసి వాళ్ళని ఫిజికల్ గా నార్మల్ గా చేయడం చేతుల్లో ఉన్న పని కొద్ది గొప్ప మెడిసిన్స్ ఇచ్చి, బట్ మెంటలీ వాళ్ళు ఎంత ట్రామాకి గురయ్యారు, వాళ్ళు ఎంత ఫియర్ కి గురయ్యారు, హౌ డు వి బ్రింగ్ దట్ బ్యాక్ టు నార్మల్? సో ఇప్పుడు వాళ్ళని జుడిషియల్ ప్రొసీజర్స్ లో ఉన్నప్పుడు యూ నీడ్ టు ట్రీట్ దమ్ ప్రాపర్లీ. అంటే ద వే దే ఆర్ క్వశ్చన్, ద వే దే ఆర్ అడ్రస్డ్. సో ఇవన్నీ ఒక ప్రాపర్ ప్రోటోకాల్ అనేది బిల్డ్ చేసి ఇట్లనే క్వశ్చన్ చేయాలి, ఇష్టం ఉన్నట్టు అడిగేదానికి అవకాశం లేదు, ఇష్టం ఉన్నట్టు క్వశ్చన్ చేయొద్దు, ఇష్టం. సో దీస్ థింగ్స్ షుడ్ బి బ్రాట్ ఇన్ టు పిక్చర్. ఇంకేంది, మనం ఇంకా జస్టిస్ అంటే సమాజానికి సంబంధం లేదు అని చేతులు దులిపేసుకుంటే చాలా తప్పు. ఇన్ఫాక్ట్ సమాజంగా మనం క్రైమ్ లో చాలా భాగం పంచుకుంటున్నాం అనమాట. అంటే ఆ విక్టిమ్ వేసుకున్న బట్టలు ఏంది, ఆ విక్టిమ్ ఏ టైంకి ఎక్కడ తిరుగుతున్నది, ఆ విక్టిమ్ ఎవరితోటి ఉన్నది, ఆ విక్టిమ్ ఆల్కహాల్ తీసుకున్నదా, ఆమెకున్న అలవాట్లు ఏంటివి, ఆమె పాస్ట్ రిలేషన్షిప్స్ ఏంటివి, ఇవన్నీ ప్రశ్నించడం, వాళ్ళు ఆమెని చెడిపోయింది అనడం, ఆమెతోని సోషల్ ఇంటరాక్షన్స్ ముందులా లేకుండా ఆమె కాలనీ వాళ్ళలో ఎవరైనా బిహేవ్ చేయడం, వీళ్ళందరూ ఎవ్రీ వన్ who are doing this are part of the problem. They may seem that we are looking for a solution, and these people are the very part of the problem. So holistic ga ఒక సొసైటీలో ఒక బిల్డింగ్ బ్లాక్ అయిన ఒక ఫ్యామిలీ అంటే ఒక హౌస్, 100 ఇల్లులు కలిస్తే ఒక సొసైటీ కదా. సో ఒక హౌస్ అది మారకపోతే, ఈ 100 ఇల్లు చేత నిర్మించబడిన సమాజం మారకపోతే, హౌ అంటే యూ విల్ నెవర్ ఫైండ్ జస్టిస్. వాళ్ళని సమాజం కొంచెం కేర్ తీసుకొని వాళ్ళు రెగ్యులర్ సొసైటీలో భాగం అయ్యేలా చేసేదానికి సమాజానికి బాధ్యత ఉన్నది. అండ్ వాళ్ళని డిమనైజ్ చేసుడు, చెడిపోయిర్రు అని అనడము, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, కొంతకాలం ముందు అంటే కొన్ని డికేట్స్ కింద, ఐ డు నాట్ నో ఎగ్జాక్ట్ టైం, ఉమెన్ ఎప్పుడైతే ఈ వెజైనల్ పెనట్రేషన్ వల్ల వాళ్ళకి అక్కడ ఏమంటారు, ఈ వెజైనల్ ఫ్లూయిడ్స్ అనేటివి సెక్రీట్ అయితే ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ కాన్సెంట్. సో ఈ ఇర్రేషనల్ థాట్స్, అట్లా వాదించిన లాయర్లు ఉన్నారు. సో ఈ ఇర్రేషనల్ థాట్స్ సమాజంలో కూడా ఇట్లా పాకపోయి ఉన్నాయి. మీరు ఇప్పుడు సమదీష్వి ఇట్లాంటి వీళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తే వాళ్ళు ఒక్క చేతిలో చప్పట్లు వస్తాయా, ఆమె కూడా ఎంతో కొంత ఇష్టం ఉంటది, ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడతారు అనమాట. సో సొసైటీ హ్యాస్ అ బిగ్గర్ రోల్ టు ప్లే ఇన్ దిస్. సొసైటీ ఇస్ ఆల్రెడీ ప్లేయింగ్ ఎ బిగ్గర్ రోల్ ఇన్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ది క్రైమ్. సో వాళ్ళు మంచి ఒక 4 పోస్టులు పెట్టేసి యాజ్ ఎ సొసైటీ చేతులు దులిపేసుకోవాలనుకుంటుంది మన సొసైటీ, కానీ ఇట్ ఈస్ రియల్లీ అ బిగ్గర్ పార్ట్ ఆఫ్ క్రైమ్. సో అండ్ ఇప్పుడు ఈ సెక్స్ డిప్రైవేషన్ అనేది కానీ మనం ఇదంతా సొసైటీ నుంచి వస్తున్నదే కదా. అంటే మొరాలిటీ అటాచ్, ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ ఎనీ వన్స్ మొరాలిటీ, కానీ ఇఫ్ సమ్వన్ ఈస్ ఇండల్జింగ్ ఇన్ అ హెల్తీ రిలేషన్షిప్ ఆర్ సంథింగ్, దాన్ని అనవసరంగా క్వశ్చన్ చేసుడు, అది మనకు సంబంధం లేనిది. సో సెక్స్ డిప్రైవేషన్ హ్యాస్ అ రోల్ ఇన్ ఇట్, బట్ ఐ డు నాట్ థింక్ ఇట్ హ్యాస్ అ బిగ్గర్ రోల్. ఎందుకంటే వాడు డిప్రైవ్డ్ ఉన్నాడు అని వాడు గుర్తించడం చాలా ఈజీ, కానీ నేను ఇది ఐ కెన్ గ్రాబ్ దిస్ ఫ్రమ్ సమ్వన్ అని వాడు అంటే ఆ ఆలోచన తప్పనేది వాడు గుర్తిస్తలేడు. ద బిగ్గర్ ప్రాబ్లమ్ ఇస్ నాట్ జస్ట్ డిప్రైవేషన్, కానీ హౌ ఆర్ వి లుకింగ్ ఎట్ సెక్స్, అంటే దాన్ని నేను ఎట్లయినా తీసేసుకోవచ్చు అనే ఆలోచన ఏదైతే ఉన్నదో అది ఎందుకు వస్తున్నది అనే దాంట్లోనే మనకి ఆ ఫండమెంటల్స్ మార్చుకుంటే మనం విల్ ఫైండ్ అ సొల్యూషన్ అని అనిపిస్తున్నది. అండ్ అంటే క్రిమినల్ ప్రొసీజర్ అంటే ఫ్రాంక్లీ రాహుల్, ఇప్పుడు
ఏమంటారు, నారాయణ స్కూళ్ళల్లో 10 మంది ఐఐటి పూరల్ని అందరిని ఒక దగ్గర పెడితే పియర్ ప్రెషర్ తోటి మంచిగా అవుతారని టాపర్స్ అందరిని ఒక దగ్గర పెడతారు కదా. అట్లా అట్లనే క్రిమినల్స్ అందరిని ఒక్క దగ్గర పెట్టి ఐ డు నాట్ ఎక్స్పెక్ట్ చేంజ్ ఇన్ దెమ్. క్రిమినల్స్ అందరిని జైల్లో పెట్టేసి, ఎందుకంటే ఐ నో పీపుల్ హూ వెంట్ టు జైల్ అండ్ ఐ నో హౌ దే కేమ్ బ్యాక్. వాళ్ళు సూపర్ నెట్వర్క్ తో బయటకు వస్తారు. వాళ్ళకు ఒక కొత్త ప్రపంచం వాడ పరిచయం అవుతుంది, ద వరల్డ్ కాల్డ్ క్రైమ్ వరల్డ్. సో ఐ డు నాట్ సీ ఇట్ యాజ్ అ సొల్యూషన్ ఎట్ ఆల్. ఐ డు నాట్ నో ద సొల్యూషన్. అంటే క్రిమినల్ ఎట్లా అంటే ఐఎమ్ నాట్ అగేన్స్ట్ పనిష్మెంట్, కానీ ఐ డు నాట్ సీ జైళ్ళల్లో వాళ్ళు ఏమంటారు, మనది రిట్రిబ్యూటివ్ జస్టిస్ కాదు, రిఫార్మేటివ్ జస్టిస్ చెప్పుకోవడానికి చాలా ఉంటాయి, కానీ అక్కడ మాత్రం ఐఎమ్ నాట్ సీయింగ్ అ సొల్యూషన్ ఇన్ జైల్స్. దట్స్ యాక్చువల్లీ వెరీ దిస్ ఇస్ వెల్ వాట్ ఐ పుట్. వాంట్. యా, చాలా బాగా చెప్పినావు యాక్చువల్లీ. ఇంకెవరైనా మనం మాట్లాడాలనుకుంటున్నారా? ఆర్ సో ఇక్కడ నేను ఒకటి చెప్దాం అనుకున్నా యాక్చువల్లీ, నువ్వు చెప్పిన దానికి అడిషనల్ గా. యా, చెప్పు రాహుల్, వన్ ఐ వుడ్ లైక్ టు యాడ్, అంటే యా, జెండర్ ప్లీజ్. సెన్సిటైజేషన్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్ గురించి ఒక కమిషన్ వేసారు అనమాట మన వాళ్ళు. వాళ్ళు దే హ్యావ్ గివెన్ గైడ్ లైన్స్, సాక్ష్యం గైడ్ లైన్స్ అని ఉంటాయి. సో ఐ సజెస్ట్ పీపుల్ టు రీడ్ దాట్. ఆ సాక్ష్యం గైడ్ లైన్స్ లో ఎట్లుంటాయంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లల్ని సెపరేట్ కూర్చోబెడతారు, చూసినావా? దట్ షుడెంట్ బి డన్ అని చెప్తారు అన్నట్టు. నాట్ జస్ట్ సెపరేట్ కూర్చోబెట్టడము, వాళ్ళ రోస్ మధ్యలో స్పేస్ పెంచుతారు. ఈ 2 రోస్ ఫీమేల్స్, ఈ 2 రోస్ మేల్స్ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ అంటే ఇందాక ఎవరో మెన్షన్ చేసారు, సెపరేట్ కూర్చోబెడతారు మన దగ్గర అని. సో దట్ ఈస్ అగైన్స్ జెండర్ సెన్సిటైజేషన్ అని సాక్ష్యం గైడ్ లైన్స్ చెప్తుంది. సో ఎవరికైనా అవకాశం ఉంటే ప్లీజ్ డూ రీడ్ సాక్ష్యం గైడ్ లైన్స్. ఇట్స్ గుడ్. దట్స్ ఇట్. సారీ, కంటిన్యూ రాహుల్. No, that's okay. నాకు తెలియకుండా సాక్ష్యం గైడ్ లైన్స్ గురించి ఐ విల్ డెఫినెట్లీ చెక్ ఇట్ అవుట్. కుదిరితే ఇక్కడ ఒక లింక్ పెడితే, ఇక్కడ ఒక లింక్ పెడితే కూడా దట్ వుడ్ బి గ్రేట్. మేబీ పీపుల్ కెన్ జస్ట్ గో క్లిక్ ఆన్ దట్. ఇక్కడ నేను కూడా ఒకటి చెప్దాం అనుకున్నా. ఏమో చెప్తుండే గౌతమ్? లేదు, పీడిఎఫ్ కాపీ ఉన్నది, అది నేను ఆ సిటిజన్ డైలాగ్స్ వాట్సాప్ గ్రూప్ అన్నిట్లలో షేర్ చేస్తా, కొంచెం చెక్ చేసి. యా. సో ఇప్పుడు మీరు సిటిజన్స్ డైలాగ్ పార్ట్ లో ఉంటే డెఫినెట్లీ అక్కడ మీకు వచ్చేస్తుంది. యా, సో ఇక్కడ నేనేం చెప్దాం అనుకున్నాను, యాక్చువల్లీ చాలా మంది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ని రైజ్ చేసినారు. ఇక్కడ అత్యాచారాలు జరగడానికి అరికట్టడంలో వైఫల్యం ఎవరిది అని అంటే, ఇక్కడ ఒక కీ పాయింట్ ఉంది, అరికట్టడం అనేది. సో నేను ఈ అరికట్టడం అనే దాంట్లో జస్టిస్ అనే వర్డ్ కి మీనింగ్ చూస్తా అన్నమాట. ఎట్లా అంటే, మీరు కోర్టులలో కాన్ఫ్లిక్ట్లను చూస్తే 2 రకాల కాన్ఫ్లిక్ట్లు ఉంటాయి. ఏంటంటే, ఇప్పుడు ఎవరి మీద ఒక క్రైమ్ కానీ ఏదైనా డిఫైన్డ్ క్రైమ్ అయింది అనుకోండి, కోర్టులో ఎట్లుంటది అంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ అక్యూజ్డ్ ఉంటుంది అనమాట. విక్టిమ్ వర్సెస్ అక్యూజ్డ్ అని ఉండదు. కేసు హియరింగ్ నడుస్తున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ అక్యూజ్డ్ అని ఉంటుంది. ఎందుకు అంటే, యాజ్ ఎ మనిషి మనం పుట్టినప్పుడు, సిటిజన్ లాగా సొసైటీలోకి వచ్చినప్పుడు మనం ఒక కాంట్రాక్ట్ లకు ఎంటర్ అవుతాం సొసైటీతోని, గవర్నమెంట్ తరపున. ఏంటంటే, మేము ఇట్లా బిహేవ్ చేస్తాము, మా తరపున మాకు ఇవన్నీ కావద్దు. అంటే మర్డర్ కానీ, క్రైమ్ కానీ, థెఫ్ట్ కానీ, రేప్ కానీ, నాన్ కన్సెన్షువల్ ఏది కావద్దు అన్నది ఒక కాంట్రాక్ట్ లకు మనం ఎంటర్ అవుతాము. ఎప్పుడైతే ఎవరి మీద క్రైమ్ అవుతుందో ఆ కాంట్రాక్ట్ వైలేట్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఎట్లా చూస్తుంది అంటే, దాని రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్ తీసుకుంటుంది. అందుకే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ అక్యూజ్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్సెస్ అక్యూజ్డ్ అని వస్తుంది. సో ఇక్కడ జస్టిస్ లో నేను 2 ఆస్పెక్ట్స్ చూస్తా. ఏంటంటే, ఒకటేమో జరిగిన తప్పుని నువ్వు ప్రాపర్ గా ఎవరికి ఎక్స్ట్రా ట్రామా కలగకుండా నిజంగానే ఆనెస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసి జరిగిన తప్పుకి దానికి తగినంత ఏదైతే కోర్టులో ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ తగినంత శిక్ష పడేలాగా చూడడము. బట్ ఆ శిక్ష పడే చూడడం కూడా ఎందుకు, రివెంజ్ కోసం కాదు, మనం ఏదో పగ తీసుకోవడానికి కాదు. మనం ఏంటిదంటే, ఒక పర్సన్ ఇంకో పర్సన్ మీద సొసైటీ రూల్స్ ఫాలో కాలేదు కాబట్టి వాళ్ళని తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టి, ఇప్పుడు గౌతమ్ అన్నట్టు అది పని చేస్తుందా లేదా అన్నది సెకండరీ, పని చెయ్యాలన్నది పాయింట్. హోల్ పాయింట్ ఏంటంటే రిఫార్మేటివ్ జస్టిస్ ఉండాలి. లోపలికి పోయిన తర్వాత వాళ్ళకి థెరపీ ఇప్పియాలి,
అసలు వాళ్ళ మైండ్ లో ఉన్న ప్రాసెస్ ఏందో తెలుసుకొని అసలు వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అని చూసి వాళ్ళని మంచిగా నిజంగా సెట్ చేసి మళ్ళీ వాళ్ళని సమాజంలోకి తీసుకురావాలన్నది పాయింట్. మళ్ళీ అదొక పెద్ద టాపిక్ ఏంటంటే చాలా మంది అన్యాయంగా లోపలికి వెళ్ళిపోతారు, కాస్ట్ ఇంజస్టిస్ ఉంటుంది దాంట్లో. మళ్ళీ లోపలికి పోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని ఎవరు హైర్ చేయరు. వాళ్ళు బయటకు వచ్చి సమాజంలో మారిపోయి మంచిగా ఉన్నామన్నా కూడా వాళ్ళని దేకరు ఎవరు. ఒక్కసారి కాన్విక్ట్ అని ముద్ర పడ్డదంటే ఇంకా అటే పోతుంది. ఆబ్వియస్లీ మనకి బయట ఉన్న వాళ్ళకే థెరపీ లేదు, జైల్లో అయితే అసలుకే థెరపీ లేదు వాళ్ళకి. సో ఇట్లా అది. అండ్ ఇందాక నువ్వు చెప్పినట్టు జస్టిస్ సిస్టమ్ త్రూ వాళ్ళు నావిగేట్ అవుతున్నప్పుడు విక్టిమ్స్ వాళ్ళకి థెరపీ ఇవ్వడము, వాళ్ళు మళ్ళీ నార్మల్ స్టేట్ వచ్చేలాగా చూడడము, ఇదంతా మొత్తం రివెంజ్ లాగానే అవుతుంది. కానీ జైలు కూడా పనిష్మెంట్ ఫోకస్డ్ ఉంది కానీ రిఫార్మేషన్ ఫోకస్ లేదు. సో తగినంత పనిష్మెంట్ రావడము, వాళ్ళకి రిఫార్మేషన్ జరగడము ఒక ఆస్పెక్ట్. బట్ సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఎవరికైతే ఈ అన్యాయం జరిగిందో ఈ అన్యాయం మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఈ అన్యాయం ఎవ్వరికి జరగద్దు అంటే మనం ఏం చేయాలి అనేది. అప్పుడు దాని మీద 2 రకాలు, మళ్ళీ సర్కారు కొన్ని మెజర్స్ తీసుకోవాలి, సమాజం కొన్ని మెజర్స్ తీసుకోవాలి. ఏంటి, ఇప్పుడు గైడ్ లైన్స్ ఉంటాయి ప్రతి ఆఫీస్ లో, ప్రతి వర్క్ స్పేస్ లో విశాఖ గైడ్ లైన్స్ ఇంప్లిమెంట్ చేయడము, ఓకేనా. దాని తర్వాత ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఆ గైడ్ లైన్స్ చదివి అందరిని ఎడ్యుకేట్ చేయడము, మళ్ళీ పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడము, ఫాస్టర్ కోర్స్ ని తయారు చేయడము. యునో there are so many things that the government can do in order to prevent this from happening in the first place. అది కానీ ఎస్పెషల్లీ ఇంక్లూడింగ్ వాళ్ళు జెండర్ ఈక్వాలిటీ గురించి స్కూళ్ళల్లో టీచ్ చేయడము, చిన్నప్పటి నుంచి టీచ్ చేయడము, శివ చెప్పినట్టు గుడ్ టచ్ ఏంటి బ్యాడ్ టచ్ ఏంటి చెప్పడము. బట్ సమాజంది ఇంకా బిగ్గర్ రోల్ ఏంటంటే చెప్పినట్టు పేట్రియార్కీని సమాజంలో ఎక్కడ ఉందో ఆ మూలం నుంచి ఎలిమినేట్ చేయాలి. చిన్న చిన్న విషయాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఎట్లుంటదంటే నేను చదువుతుంటే పర్లేదు, మా చెల్లె చదువుతుంటే ఎట్లా అంటే నేను ఫెయిల్ అయితే కొడతారు, ఓకే, చెల్లి ఫెయిల్ అయితే పర్లేదు అనమాట. ఎందుకంటే అది చదువుకుంటుంది, ఎందుకు పిల్లలకి చెప్పడానికి చదువుకుంటుంది కానీ ఇండిపెండెంట్ ఉండడానికి చదువుకుంటలేరు అనుకోరు అనమాట. ఓకే, దాని మొగుడు వచ్చి చూసుకుంటాడు ఎందుకు అంట అట్లా అనమాట. ఈ థాట్ ప్రాసెస్ ఉంటది. ఇందా గౌతమ్ చెప్పినట్టు నువ్వు ఊడుస్తుంటే ఎన్ని రోజులు నేను చేయాలి, ఎన్ని రోజులు నువ్వు చేస్తావు, పిల్లల్ని నేర్చుకోనడం, ఇట్లా మిసాజనీని లోపటి నుంచి ముందు నుంచి అరికట్టాలి. బట్ ఇది చెయ్యాలి అంటే ఇట్లా చిన్న చిన్న అవుట్ రేజ్ చేసి ఇప్పుడు ఒక వారం రోజులు మొత్తుకుంటాము, తర్వాత లైట్ తీసుకుంటాం, మన పని మనం చేసుకోవడం స్టార్ట్ చేస్తాము. కానీ ఇన్ ఫ్యాక్ట్ ఏంటంటే రోజు రేప్స్ అయితేనే ఉంటాయి, ఏదో ఒకటి హైలైట్ అవుతుంది దాంట్లో. ఓకే, ప్రతి దాన్ని పొద్దున్న లేచి ఈరోజు రేప్స్ ఇది అయినా గూగుల్ చేయాలి. యాక్చువల్ అందరు పొద్దున్న లేచి ఈరోజు ఎన్ని రేప్స్ అయినాయని చూసి కోపం తెచ్చుకొని బయలుదేరాలి. ఓకే, అప్పుడు డైలీ ఉంటుంది అవుట్ రేజ్. కానీ మనం ఏంటంటే ఇట్లా సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక 10 రోజులు అవుట్ రేజ్లు ఉండి వెళ్ళిపోతాం అనమాట, అంతే. సో దాట్ అవుట్ రేజ్ ఆల్సో ఓకే, ఎందుకంటే కొన్ని రిఫార్మేటివ్ చేంజెస్ వస్తాయి లాలో. బట్ దాని ఎన్ఫోర్స్మెంట్ ఏడు వరకు అవుతుంది అనేది మనకి మళ్ళీ ఆడికి వస్తుంది రిటర్న్. సో ఇక్కడ నేను సెగ్వే ఏం చేద్దాం అనుకున్నా అంటే ఇట్లా ఒక లాంగ్ టర్మ్ సస్టైన్డ్ అవుట్ రేజ్ ఉండాలి అంటే మనం ఒక లాంగ్ టర్మ్ మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలి ఇట్లా న్యాయం కోసం అనేది. ఆ ఉద్దేశంతోనే మేము జస్టిస్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా పెట్టినాము. ఎవరైతే ఇట్లా జెన్యున్ గా లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ చేయాలి, జెండర్ ఈక్వాలిటీ గురించి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఎడ్యుకేట్ చేయాలి, మళ్ళీ విక్టిమ్స్ తరపున నించొని ఇట్లా చేయడం కానీ, ఎవరన్నా ఇట్లా కాన్విక్ట్స్ ని కూడా రిఫార్మేటివ్ జస్టిస్ ఎట్లా తీసుకురావాలి, ఇట్లా బిగ్గర్ సొసైటల్ ఇష్యూస్ మీద మిసాజనిక్ అగేన్స్ట్ ఎట్లా ఫైట్ చేయాలి, వీటి మీద వర్క్ చేయాలి అంటే ఆ సిటిజన్స్ వి షుడ్ కమ్ టుగెదర్ అండ్ లాంగ్ టర్మ్ లో పనిచేస్తుండాలి. సో అట్లా ఐ జెన్యున్లీ ఇన్వైట్ ఆల్ ఆఫ్ యూ టు జాయిన్ అవర్ సిటిజన్స్ డైలాగ్ వాట్సాప్ గ్రూప్. శివ అక్కడ బార్ కోడ్ పెట్టవా, నెక్స్ట్ స్లైడ్. యా, సో ఇక్కడ మీరు ఇది స్కాన్ చేస్తే మా సిటిజన్స్ డైలాగ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావచ్చు. ఇట్లా మేము ఈ టాపిక్ అని కాదు చాలా టాపిక్స్ మీద మాట్లాడుతూ ఉంటాము. సో దాంట్లో మీరు జాయిన్ కావచ్చు. బట్ దీనికంటే ముఖ్యంగా మీకు నిజంగానే సమాజంలో చేంజ్ ని మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అనుకుంటే, ఒక లాంగ్ టర్మ్ మూవ్మెంట్ లో మీరు పార్ట్ ఉండాలి అనుకుంటే మమ్మల్ని డైరెక్ట్ జాయిన్ కూడా కావచ్చు. మమ్మల్ని జాయిన్ కావాలి అంటే ఫామ్ ఇక్కడ నేను పెడతాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ఆల్సో గో టు దిస్
పేజ్ అండ్ ఫిల్ ద ఫామ్. మేము మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. మన కంపాటబిలిటీ, ఐడియాలజీ కంపాటబిలిటీ ఉంది అంటే మీరు మమ్మల్ని జాయిన్ అవుతారు అండ్ యూ కెన్ బి పార్ట్ ఆఫ్ అస్. సో అది ఐఫోన్ అని ఉన్న మీరు మైక్రోఫోన్ ఆన్ చేసుకున్నారు. ఎస్ సార్. హాయ్ అండి. హాయ్ సార్. హాయ్ హాయ్. హాయ్ అండి. హాయ్ మాట్లాడండి. సో మీరందరూ మాట్లాడింది చాలా బాగుంది సార్. మీరందరికీ ఎంత రెస్పాండ్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఒక ఉమెన్ గా మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. ఏం మాట్లాడాలి సార్, ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒక అమ్మగా, ఒక ఉమెన్ గా నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. ఆ ఒక్క అమ్మాయి పడే బాధ అలా ఉంటుంది సార్. మీరు అన్ని మాటలు చాలా బాగున్నవి. మదర్ మా పేరెంట్స్ ఎవరు ఒక అబ్బాయిని అలా చెయ్యండి, అలా చెయ్యకండి అని ఎవరు చెప్పరు సార్. అందరూ బాగుండాలి, అందరితో మంచిగా ఉండండి, నలుగురిలోకి వెళ్ళినప్పుడు హ్యాపీగా ఉండండి, నలుగురితో పాటు సంతోషంగా సరదాగా ఉండండి అనే చెప్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన ఇండియాలో మనకు ఉండేది మాత్రం బాగాలేదు సార్. అది ఎలా ఉందంటే కొన్ని రోజులు జైల్లో పెట్టి తర్వాత విడిచిపెట్టేసి తర్వాత వాళ్ళు మళ్ళీ అదే చేస్తారు. వాడిని చూసి ఇంకొకటి చేస్తాడు. ప్రతి ఒక్కరు అలానే ఉన్నారు సార్. దీనికంటూ ఒక పోలీ స్టాప్ లేదు సార్. అది చాలా బాధగా ఉంది సార్. అదే నేను ఎప్పటి నుంచో వింటున్నాను. మీరు అందరూ మాట్లాడేవి చాలా బాగున్నవి. యాక్చువల్లీ నాకు ఒకటి అనిపిస్తుండే. మీ పేరేంటిదండి? చెప్పలేదు మేడం. రాజేశ్వరి. రాజేశ్వరి గారు. అంటే ఇక్కడ ఆడవాళ్ళ మీద అత్యాచారాల గురించి మాట్లాడుతూ అందరు మగవాళ్ళే ఉండడం కూడా నాకు అదే కరెక్ట్ అనిపించలేదు. నేను వెయిట్ చేశాను సార్, ఎవరైనా ఉంటారేమో వెయిట్ చేశాను సార్ ఇంతవరకు. థ్యాంక్ యూ మీరు మాట్లాడినందుకు. బట్ అంటే మీ బాధ నాకు అర్థమవుతుంది. మేమందరం కూడా మీలాగా చింతిస్తున్నాము. కానీ మీ దృష్టిలో ఇది జరగకుండా ఉండాలి అంటే, అరికట్టాలంటే ఏం చేయాలి అని మీరు అనుకుంటున్నారు? ఏం చెయ్యాలంటే సార్, ఒకటి బయటికి వెళ్ళేటప్పుడు మాకు బయటికి వెళ్ళాలంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం వేస్తుంది సార్. ఎందుకంటే మనకి సొసైటీ ఎప్పుడో మనకి ఫ్రీడమ్ వచ్చిందని చెప్తున్నారు తప్ప ఈ ఆడవాళ్ళకైతే రాలేదు సార్. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇదే మాట్లాడుతున్నారు. నిజం సార్. అంటే ఇంట్లో అమ్మతో గొడవ పడతారు, నాన్నతో గొడవ పడతారు, అన్నయ్యతో గొడవ పడతారు తప్ప బయటికి వెళ్ళి గొడవ పడి వాడితో అంటే ఆడితో గొడవ పడి బయటకు వచ్చే అమ్మాయిలు ఎంతవరకు లేదు. అందుకు చాలా బాధగా ఉంటుంది. వాళ్ళతో ఫైట్ చేయలేము సార్. ఎంత ఇదిగా ఉన్నా సరే చేయలేము. ఎందుకంటే ఒక అబ్బాయికి ఉండే స్ట్రాంగ్నెస్ అమ్మాయికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకేంటంటే సార్, మొబైల్ గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. యూట్యూబ్ రీల్స్ ఇవన్నీ కూడా తగ్గాలి సార్. అందులో అంటే చిన్నపిల్లలు జనరల్గా ఇప్పుడు ప్రతి చిన్నపిల్లలు పాప గాని బాబు గాని రీల్స్ చూడడం బాగా అలవాటు అయిపోయారు సార్. ఆ రీల్స్ చూస్తున్నప్పుడు కూడా అలా చూస్తుంటే ఏవేవో వస్తావు సార్ ఆ వీడియోస్. అవేవేవో వస్తావి, పిల్లలు చూడకూడదు కూడా వస్తావి. దానివల్ల వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు మనం సమాజంలోకి వెళ్ళి నేర్చుకుంటున్నామా, ఫాదర్ నేర్పుతున్నారా, మదర్ నేర్పుతున్నారా అనేది కాకపోతే ఫోన్ చాలా మందికి అవి తెలియని వాళ్ళకి కూడా తెలిసేటట్టు చేస్తున్నారు సార్. ఆ వీడియోస్ ఇప్పుడు ఎంతమంది మనం యూట్యూబ్ లో చాలా విషయాలు, మంచి విషయాలు చాలా మంది పెడతారు సార్. ఏ విషయాలు వంటలని అవని ఇవని ఎన్నెన్నో పెడతారు. కానీ ఈ రాంగ్ వీడియోస్ మాత్రంగా అది బ్యాన్ చేయాలి సార్. రాజేశ్వరి గారు, చెప్పండి. మిమ్మల్ని నేను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా? అడగండి సార్. వి డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఉమెన్ ఇన్ దిస్ ప్యానల్ ఇప్పుడు దాకా. మీరు మాట్లాడుతున్నారు కాబట్టి కొన్ని అంటే నార్మల్ క్వశ్చన్సే నేను మీరు ఓకే అంటే నేను అడుగుతాను. అడగండి. మీ సర్కిల్లో ఉన్న ఉమెన్ లో అంటే మీకు తెలిసిన ఎవరైనా అంటే ప్రాబబ్లీ వాళ్ళ అత్తగారు కానీ వాళ్ళ కొడుకుని వెన్ హీఈస్ బీయింగ్ నైస్ టు అంటే వాళ్ళ ఒక ఆవిడ భర్త ఆమెతో సున్నితంగా ప్రవర్తిస్తూ ఉంటే చూసి కోపంగా లేదంటే ఓర్చుకోలేని తల్లి ఎవరైనా ఉన్నారా? లైక్ అత్తగారు ఐ మీన్. ఉండరండి, అసలు ఉండరు. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు ఒక అత్తగారు. కాకపోతే ఏంటంటే భార్య అంటే తల్లి మీద ప్రేమ ఎప్పుడైతే తగ్గుద్దో అప్పుడు
కొడుకుని ఏదో అండం, కోడలు ఏదో అండం, వాళ్ళు ఏదో చిన్న చిన్న వస్తుంటారు సార్. అది దానికి దీనికి సంబంధం లేదు అసలు. దీనికని కాదు, ద థింగ్ ఇస్, ఇప్పుడు విషయం ఏంటంటే ఉమ్, సున్నితత్వం, ఆడవాళ్ళ పట్ల సున్నితత్వం ఒక వీక్నెస్ లాగా చూస్తారనమాట. అవును అంటే సార్. ఇప్పుడు మగవాళ్ళ సర్కిల్లో తీసుకుంటే, వెన్ హీఈస్ బీయింగ్ గుడ్ టు హిస్ వైఫ్, అరే వీడు పిల్లం కొంగు పట్టుకొని తిరిగేవాడు రా. అవును అవును. సో సో ఇప్పుడు నా ఫ్రెండ్ కి రీసెంట్ గా పెళ్లి అయింది అనమాట. వాళ్ళ మదర్ తో మాట్లాడుతుంటే, వాడు జస్ట్ బికాస్ హీస్ బీయింగ్, అంటే వాడి వైఫ్ తోని మంచి ఉంటున్నందుకు వీడు మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టేటట్టున్నాడు అని అంటుంది అనమాట ఆంటీ. సో ఇప్పుడు బేసిక్ ఏంటంటే, బీయింగ్ సెన్సిటివ్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వీక్నెస్ ఉమ్, పట్ల. సో ఇప్పుడు 10 మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఇంటికి వస్తారు, ఏ వాటర్ తీసుకురాపో అంటే, వాడికి వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో దొరికే రెస్పెక్ట్ ఎక్కువ అయిపోయింది. అవును. నువ్వు మాట్లాడుతున్న నేనే నీళ్ళు తీసుకొస్తా అంటే ఇది చాదానోడు లాగా చూస్తున్నారు అనమాట. సో ఎవ్రీథింగ్, ఇవన్నీ ఎక్స్పోనెన్షియల్ గా, అంటే ఇవి చూడడానికి చిన్నగా కనిపిస్తాయి, కానీ దీనిపైన ఇంపాక్ట్ మనకి ఈ సమస్య, ఇప్పుడు ఈ అత్యాచారం కానీ, మిసాజినీ కానీ, జెండర్ ఇన్ఈక్వాలిటీ కానీ, ఈ విషయాల పైన ఈ చిన్న చిన్న వాటి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటది, కనపడకుండా దాక్కుంటాయి అన్నమాట ఇవన్నీ.